Good afternoon, champions. Welcome to Vedantu Telugu NEET channel. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇంకా ఈ సెషన్ లో మనం ఈకోసిస్టమ్ చాప్టర్ ఏదైతే ఉందో పార్ట్ 2 చేసుకోబోతున్నాం. ఈ సెషన్ తో మనకి యాక్చువల్ గా ఈకోసిస్టమ్ చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది. దీని తర్వాత మనకి ఎకాలజీలో ఓన్లీ ఒకే చాప్టర్ మిగులుతుంది, బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్. సో పదండి ఈ సెషన్ స్టార్ట్ చేద్దాం. నిన్న మనం యాక్చువల్ గాను చాప్టర్ ఇంట్రొడక్షన్ అయింది మనకి. ఓకే, వేరియస్ కాంపోనెంట్స్ ఆఫ్ ఈకోసిస్టమ్ మనం చదువుకున్నాం. ఇంకా డికంపోజిషన్ కంప్లీట్ చేసాం. ఇవాళ మనం ఎనర్జీ ఫ్లో మరియు ఎనర్జీ పిరామిడ్, ఏవైతే ఇకలాజికల్ పిరామిడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడుకోబోతున్నాం. చాలా ఇంపార్టెంట్ ఈ పర్టికులర్ టాపిక్ నుంచి. మీకు పిరమిడ్స్ నుంచి ఇంకా ఎనర్జీ ఫ్లో నుంచి చాలా క్వశ్చన్స్ వస్తాయి. సో పదండి స్టార్ట్ చేద్దాం రండి. సో ఈ కాన్సెప్ట్ మనకి సింపుల్, పెద్ద ఏం కష్టం కాదు. ద కాన్సెప్ట్ ఇస్ సింపుల్. కాకపోతే ఏంటంటే ఈ కాన్సెప్ట్ మనకి అప్లై చేయడం రావాలన్నమాట. ఓకే, సో నా వాయిస్ అందరికీ క్లియర్ గా ఉంది అంటే చాట్ సెక్షన్ లో థమ్స్ అప్ ఇచ్చేసేయండి అన్న. టుడే త్వరగా మన సెషన్ స్టార్ట్ చేసుకుందాం. ఇస్ మై వాయిస్ క్లియర్ అండ్ ఆడిబుల్ అందరికి? ఇస్ మై వాయిస్ క్లియర్ అండ్ ఆడిబుల్ అందరికి? ఓకే, పదండి నాన్న స్టార్ట్ చేసేస్తున్నాను. ఓకే రండి. సో ఎనర్జీ ఫ్లో, పదండి. ఎనర్జీ ఫ్లో, ఓకేనా? పదండి. సో నాన్న, ఇప్పుడు మెయిన్ ఏంటంటే మనకి ఇప్పటి వరకు ఏం చదువుకున్నాం అంటే మనం ప్రొడక్టివిటీ గురించి చదువుకున్నాం. మీ అందరికి గుర్తున్నట్టంటే మనం ప్రొడక్టివిటీ గురించి చదువుకున్నాం, ఇక్కడ డికంపోజిషన్ గురించి చదువుకున్నాం. వన్ థింగ్ వి అండర్స్టూడ్ దట్ ప్రతి ఒక్క ట్రాఫిక్ లెవెల్లోని ఎనర్జీ అనేది కన్సర్వ్ చేయడం జరుగుతుంది. చూడండి, మనకి యాక్చువల్ గా ఎప్పుడైతే ఒక ట్రాఫిక్ లెవెల్ నుంచి, ట్రాఫిక్ లెవెల్స్ అనేది కూడా మనం మాట్లాడుకోవాలి ఎనీవేస్. బట్ ద మెయిన్ థింగ్ ఇస్, అన్నిటికన్నా ఫస్ట్ మనకి మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఎనర్జీ అనేది ఒక ఆర్గానిజం నుంచి ఇంకో ఆర్గానిజం ట్రాన్స్ఫర్ అవుతున్నదా లేదా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫుడ్. మనం ఏదైతే ప్లాంట్స్ నుంచి ఫుడ్ ఎక్వైర్ చేసుకుంటున్నాం, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, లీవ్స్, బ్రాంచెస్, స్టెమ్, రూట్స్ అన్ని కన్జ్యూమ్ చేస్తాం మనం వేరే వేరే ఫార్మ్స్ లో. సో వాటన్నిటిలోని ఎనర్జీ స్టోర్ అయి ఉంటుంది అనమాట ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫుడ్. ఆ ఫుడ్ ఎప్పుడైతే మనం తింటున్నాం, బేసిక్ గా ప్లాంట్ దగ్గర ఉన్న ఎనర్జీని మన దగ్గరికి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ప్లాంట్స్ దగ్గర ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తున్నది? ప్లాంట్స్ కి ఈ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తున్నది? ప్లాంట్స్ కి ఎనర్జీ మనకి సూర్యుడి దగ్గర నుంచి వస్తున్నది, ఫ్రమ్ ద సన్. ఫ్రమ్ ద సన్. ఓకే, సూర్యుడి దగ్గర నుంచి ఏదైతే ఉందో, సన్ యాక్ట్స్ యాజ్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, ద సన్ యాక్ట్స్ యాజ్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అన్నిటికన్నా ఫస్ట్. ఎక్సెప్ట్ ఎక్సెప్ట్ ఫర్ డీప్ సీ హైడ్రోథర్మల్ వెంట్స్. డీప్ సీ హైడ్రోథర్మల్ వెంట్స్. ఈ డీప్ సీ హైడ్రోథర్మల్ వెంట్స్ లో యాక్చువల్ గా సన్లైట్ పెనిట్రేట్ అవ్వదు. ఓకే, కాకపోతే అక్కడ అర్త్ ఏదైతే లావా ఉన్నదో ఆ లావా వల్ల హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతున్నది అక్కడ. అదర్ దాన్ దట్, ఇంకా సోర్స్ ఆఫ్ ఎనర్జీ మనకు వచ్చేసి మిగతా అన్ని ప్లాంట్స్ కి సన్నే ఉంటది అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నాన్న, ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు సూర్యుడి దగ్గర నుంచి ఏదైతే వెలుగు వస్తున్నదో దాన్ని మనం సోలార్ ఎనర్జీ అంటాం, రైట్? ఇప్పుడు ఈ సోలార్ ఎనర్జీ ఏదైతే ఉన్నదో, ఈ సోలార్ ఎనర్జీ లేదంటే సోలార్ రేడియేషన్ అనొచ్చు మనం దీన్ని. వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ద సోలార్ రేడియేషన్. ఓకే, ఈ సూర్యుడి దగ్గర నుంచి వస్తున్న సోలార్ ఎనర్జీ లేదంటే సోలార్ రేడియేషన్ ఏదైతే ఉందో, ఓకే, ఏదైతే ఉన్నదో దీంట్లోని మనకి ఓన్లీ 2 to 10% మాత్రమే ప్లాంట్స్ ఫోటోసింథసిస్ కోసం వాడుకుంటాయి. ఓకే, సో ఓన్లీ 2 to 10% ఆఫ్ సన్లైట్ ఈజ్ యూటిలైజ్డ్ బై ప్రొడ్యూసర్స్. ప్రొడ్యూసర్స్. ఓకే, ప్రొడ్యూసర్స్. ఓకే, దీన్ని మనం ఏమంటాము? ఫోటోసింథటికల్లీ యాక్టివ్ రేడియేషన్ అంటాం. ఏమంటాం అన్న దాన్ని? ఫోటో సింథటికల్లీ ఫోటోసింథటికల్లీ యాక్టివ్ రేడియేషన్ అంటాం. సో ఈ ఫోటోసింథటికల్లీ యాక్టివ్ రేడియేషన్ లోనే ఏదైతే ఉన్నదో 2 to 10% మాత్రం యూటిలైజ్ చేయడం జరుగుతుంది. సో మీ క్వశ్చన్ ఏం అడుగుతారంటే, 2 to 10% ఆఫ్ పిఏఆర్ ఈజ్ యూటిలైజ్డ్ బై ప్లాంట్స్ అని అడుగుతారు. మీకు ఏం అడుగుతారు నాన్న? ఓకే, 2 to 10%, 2 to 10% ఆఫ్ పిఏఆర్ ఈజ్ యూటిలైజ్డ్ బై ప్రొడ్యూసర్స్. 2 to 10% ఆఫ్ పిఏఆర్, సూర్యుడి దగ్గర నుంచి వస్తున్న వెలుగంతా ఏదైతే ఫోటోసింథసిస్ కోసం యూజ్ చేయొచ్చు అదంతటిని మనం ఫోటోసింథటికల్లీ యాక్టివ్ రేడియేషన్ అంటాం. దాంట్లో ప్లాంట్స్ ఎంత యూటిలైజ్ యాక్చువల్ గా చేస్తున్నాయి ఎనర్జీ ఫిక్సేషన్ కోసం అంటే, దాంట్లో 2 to 10% ని యూటిలైజ్ చేస్తున్నాయి. ఓకే, యూటిలైజ్ చేస్తున్నాయి అనమాట.
ఓకే, ఈ పాయింట్ అర్థమైందా అందరికి? ఇస్ దిస్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? ఎస్ ఆర్ నో సార్, నాకు కన్ఫర్మ్ చేయండి అన్న. ఎస్ ఆర్ నో? సరేనా? ఇది కరెక్టే, ఈ పాయింట్ క్లియరే కదా? పదండి. నా గోయింగ్ ఫర్దర్, మనకి గోయింగ్ ఫర్దర్ మనకి యాక్చువల్ గా చూసుకున్నట్లయితే ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో, ఓకే, ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో, ప్రొడ్యూసర్స్ వచ్చేసి మనకి యాక్చువల్ గాను ఏమేమి వస్తాయన్న, వాట్ ఆర్ ద డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ దట్ వి సీ ఇన్ ద వరల్డ్. మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ ఎవరు ఉన్నారు, మెయిన్ గా మనం ఆలోచించాల్సిన ప్రొడ్యూసర్స్ ఎవరెవరు. చేస్తున్నాను అన్న, డైలీ నోట్స్ టెలిగ్రామ్ లోని పోస్ట్ చేస్తున్నాను అన్న. మీకు రావట్లేదా నోట్స్? నేనైతే నిన్నటి నోట్స్ ఆల్రెడీ షేర్ చేసేసాను. దే షుడ్ బి ఇన్ టెలిగ్రామ్. మీకు రావట్లేదు అంటే నాకు చెప్పండి, నేను ఇంకొకసారి షేర్ చేయమని చెప్పేస్తాను. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకేనా? షేర్ చేయించేస్తాను ఇంకొకసారి. పదండి. సో మనకి టెరెస్ట్రియల్ ఈకోసిస్టమ్స్ లో చూసుకున్నట్లయితే, ఇఫ్ యూ టాకింగ్ అబౌట్ టెరెస్ట్రియల్ ఈకోసిస్టమ్స్ లో మనకి హర్బేషియస్, వుడీ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వస్తాయి మనకి, మెయిన్ గా ప్లాంట్స్ అన్నమాట. ఇవన్నీ మనకి వస్తాయి. కానీ ఇది మనకు తెలుసు, కానీ అక్వాటిక్ ఈకోసిస్టమ్ లో మనకి ద మేజర్ ప్రొడ్యూసర్స్, మేజర్ గా మనకి ప్రొడ్యూసర్స్ ఎవరు అంటే ఫైటో ప్లాంక్టాన్స్ అనమాట. ఈ ప్రొడ్యూసర్స్ ఎవరు అనేది తెలుసుకోవడం మనకి ప్రతి ఒక్క ఈకోసిస్టమ్ కి ఇంపార్టెంట్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఒక టెరెస్ట్రియల్ ఈకోసిస్టమ్ లో ప్రొడ్యూసర్స్ ప్లాంట్స్ అయితే, అక్వాటిక్ ఈకోసిస్టమ్ లో ఫైటో ప్లాంక్టాన్స్ అనుకోండి. సో అక్కడి నుంచి మనకి యాక్చువల్ గా ఎనర్జీ ఫ్లో స్టార్ట్ అవుతుంది. సో అందుకే స్టార్టింగ్ పాయింట్స్ మనం బాగా నేర్చుకోవాలి. ఓకేనా? అది అన్నమాట. డన్, ఈ పాయింట్ గుర్తుపెట్టుకుంటారు కదా? పదండి. ఓకే, రండి. ఈ పాయింట్ ఇక్కడ వరకు క్లియర్ అయింది అంటే, ఇఫ్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ, లెట్ us టాక్ అబౌట్ ద ట్రాఫిక్ లెవెల్స్. ఇప్పుడు మనం ట్రాఫిక్ లెవెల్స్ గురించి క్లియర్ గా మాట్లాడదాం. లెట్ us టాక్ అబౌట్ ద ట్రాఫిక్ లెవెల్స్. ఓకేనా? ఇప్పుడు ట్రాఫిక్ లెవెల్స్ గురించి మాట్లాడుకుందాం. సో ట్రాఫిక్ లెవెల్స్ అంటే ఏంటి నాన్న? వాట్ ఆర్ ట్రాఫిక్ లెవెల్స్? ఓకే, ట్రాఫిక్ లెవెల్స్ ఆర్ ద ఫంక్షనల్ రోల్ ఆఫ్ ఎన్ ఆర్గానిజం ఇన్ అ ఫుడ్ చైన్. ట్రాఫిక్ లెవెల్స్, ఓకే, ఇండివిజువల్ గా ఒక్కొక్క ఆర్గానిజం కి మనం ఒక్కొక్క ట్రాఫిక్ లెవెల్ ఇస్తాం, అసైన్ చేస్తాం అన్నమాట. సో ట్రాఫిక్ లెవెల్స్ ఆర్ ద ఫంక్షనల్ రోల్స్, ఫంక్షనల్ రోల్ ఆఫ్ ఎన్ ఆర్గానిజం ఇకోసిస్టమ్ లో కాదు, ఆఫ్ ఎన్ ఆర్గానిజం ఇన్ అ ఫుడ్ చైన్. ఒక ఫుడ్ చైన్ లోని, ఒక ఫుడ్ చైన్ తీసుకున్నట్లయితే, ఆ ఫుడ్ చైన్ లోని మనకి ఒక పర్టికులర్ ఆర్గానిజం ది ఫంక్షనల్ రోల్ ఏమిటి అన్న దాన్ని మనం ఏమంటాము? ఓకే, ట్రాఫిక్ లెవెల్స్ అనేసి అంటాము. నన్ను ఆల్రెడీ నేను టైం టేబుల్ నేను మీకు షేర్ చేశాను. డ్రాపర్స్ కోసం, ఒక టైం టేబుల్ నేను చేశాను మీకు. చూడలేదా? ఒకసారి చూసుకోండి. రీసెంట్ గా డ్రాపర్స్ అని ఒక వీడియో రిలీజ్ చేసింది, దాంట్లో మీ టైం టేబుల్ ఎలా యాక్చువల్ గా మీకు సెట్ అవ్వచ్చు, మీరు ఎలా యాక్చువల్ ఒక మంచి టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోవచ్చు మీకోసం అన్న దాని మీద నేను చాలా బాగా ఫోకస్ చేసి చెప్పాను. సో కావాలంటే ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట. రైట్. సో లెటస్ సే నేను ఒక టెరిస్ట్రియల్ ఈకో సిస్టమ్ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ట్రాఫిక్ లెవెల్స్ అనే వర్డ్ నాకు కొత్తగా ఉన్నది, నేను ఎప్పుడూ వినలేదు, లేదంటే ఇదేమిటో నాకు అర్థం కావట్లేదు. సో దానికోసం నేను ఏం చేస్తానంటే, ఐ టేక్ అన్ ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుని అర్థం చేసుకుందాం. ఓకే, లెటస్ సే మనకు ఒక గ్రాస్ ల్యాండ్ ఈకో సిస్టమ్, లేదంటే మనకి గ్రాస్ నుంచి స్టార్ట్ అవుతున్నది. సో గడ్డి ఏదైతే ఉందో మనకి తెలుసు, ఇట్ ఈస్ ఆటోట్రాఫిక్, అది ఓన్ ఫుడ్ అదే ప్రొడ్యూస్ చేసుకుంటున్నది. సో గడ్డి ఈస్ ద ప్రొడ్యూసర్. మనం ప్రొడ్యూసర్స్ ని ఎప్పుడూను ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్లో పెడతాం. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏదైతే గడ్డిని తింటున్నారో, ఓకే, గోట్. సో గోట్స్ ఆర్ హెర్బివోర్స్. ఓకే, అండ్ ఇట్ ఈస్ ద ప్రైమరీ కన్స్యూమర్. దీన్ని ప్రైమరీ కన్స్యూమర్ అంటాము, దీన్ని హెర్బివోర్ అంటాము. ఇంకా దీన్ని ఇంకోటి ఏంటంటాం నాన్న మనం? సెకండ్ ట్రాఫిక్ లెవెల్లో ఉండడం అంటాం. ఓకే, సెకండ్ ట్రాఫిక్ లెవెల్లో ఉండడం. థర్డ్ వచ్చేసి మనకి గోట్ తర్వాత నెక్స్ట్, మనం ఫర్ సపోజ్ ఎవరైనా మటన్ తింటున్నారు, గోటుని కట్ చేసుకొని మటన్ కన్జ్యూమ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసేది మ్యాన్. సో మ్యాన్ విల్ బి ద, మ్యాన్ ని మనం మూడు పర్టికులర్ అబ్రివేషన్స్ ఇస్తాం. ఫస్ట్, మ్యాన్ ఇస్ ద కార్నివోర్ ఆర్ ద టాప్ కార్నివోర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి, ఓకే, సెకండ్ కన్స్యూమర్, సెకండరీ కన్స్యూమర్
మూడోది వచ్చేసి థర్డ్ ట్రాఫిక్ లెవెల్. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ నాన్న? అందరికీ పాయింట్ అర్థమైందా? సో మనకి బేసిక్ గా లెటస్ సే మనకి గ్రాస్, గోటు, మ్యాను, దీస్ ఆర్ ద త్రీ ట్రాఫిక్ లెవెల్స్ దట్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్. ఈ మూడు ట్రాఫిక్ లెవెల్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ద బేసికల్లీ ట్రాఫిక్ లెవెల్స్ ఏదైతే కాన్సెప్ట్ ఉన్నదో. ఓకే, ఇప్పుడు ట్రాఫిక్ లెవెల్ కాన్సెప్ట్ అందరికీ అర్థం అవడానికి నేను మీకు ఒక ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ మనకు వచ్చేసి టు అండర్స్టాండ్ ద ట్రాఫిక్ లెవెల్స్ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట వేరే వేరే ఈకో సిస్టమ్స్ లోని. ఫర్ సపోజ్ మనకి ఎప్పుడు ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్లోని ప్లాంట్స్ ఉంటాయి అనమాట. ప్లాంట్స్ తర్వాత మనకి సెకండ్ ట్రాఫిక్ లెవెల్లోని హర్బివోర్స్ వస్తాయి, థర్డ్ ట్రాఫిక్ లెవెల్లో కార్నివోర్, ఫోర్త్ ట్రాఫిక్ లెవెల్లో కూడా కార్నివోర్స్. ఓకే, ఇప్పుడు మనకి వన్ బై వన్ మనం చూసుకున్నట్లయితే మనకి ప్రొడ్యూసర్ లెవెల్లోని, ఓకే, అక్వాటిక్ ఈకో సిస్టమ్ లో అయితే ఫైటోప్లాంక్టన్స్ ఉంటాయి. ఓకే, అదే నేను గ్రాస్ ఇంకా ట్రీస్ అయితే మనకి టెరెస్ట్రియల్ ఎకో సిస్టమ్ లో ఉంటాయి. టెరెస్ట్రియల్ ఎకో సిస్టమ్ లో ఉంటాయి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి జూ ప్లాంక్టన్ అక్వాటిక్ ఎకో సిస్టమ్ లో, గ్రాస్ ఓపర్ మరియు కౌ నార్మల్ ఎకో సిస్టమ్ టెరెస్ట్రియల్ ఎకో సిస్టమ్, బర్డ్స్ ఇంకా వుల్ఫ్ వచ్చేసి టెరెస్ట్రియల్, ఫిషెస్ వచ్చేసి అక్వాటిక్ థర్డ్ లెవెల్లో. సో ప్రతిసారి గుర్తుపెట్టుకుంటారు మనకి ఇది ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్. సో ఎప్పుడైనా సెకండ్ ట్రాఫిక్ లెవెల్లో ప్రైమరీ కన్స్యూమర్ ఉంటారు. సో మనం ఎప్పుడైతే కన్స్యూమర్ లెవెల్స్ చూస్తామో మనకి ట్రాఫిక్ లెవెల్ ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. సో ఫర్ సపోజ్ నేను అన్నాను నాకు సెకండరీ కన్స్యూమర్ ఉన్నారు అన్నాను. ఇఫ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ సెకండరీ కన్స్యూమర్, విచ్ ట్రాఫిక్ లెవెల్ విల్ బి ద ఇండివిజువల్ ఇన్ సెకండరీ కన్స్యూమర్? థర్డ్ ట్రాఫిక్ లెవెల్. ఇఫ్ ఐఎమ్ సెయింగ్ సెకండ్ టెర్షరీ కన్స్యూమర్, ఫోర్త్ ట్రాఫిక్ లెవెల్. అర్థమైందా ఈ పాయింట్? ఈ పాయింట్ అందరికీ అర్థమైందా? క్లాస్ 1.5 hours ఉంటుంది అన్న, దానికన్నా ఎక్కువ ఉండదు, చాలా చిన్న టాపిక్, మనకు త్వరగా అయిపోతుంది. ఓకే, ఓకే, అర్థమైందా? సో యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్. ఓకే, సో ఈ పాయింట్ అందరికీ అర్థమైంది కదా? ఐ థింక్ దిస్ ఇస్ క్లియర్ నాన్న. నాకు జస్ట్ 2 minutes ఇవ్వండి అన్న, ఐల్ బి బ్యాక్. చిన్న ఇంపార్టెంట్ పని ఉంది, ఐల్ బి బ్యాక్. జస్ట్ 2 minutes, 2 minutes. పదండి కంటిన్యూ చేద్దాం. మీ టెక్స్ట్ డిస్ప్లే అవుతుంది నాన్న, ఆక్సిటోసిన్ వస్తున్నది వస్తున్నది, నాకు క్లియర్ గా కనిపిస్తున్నది. యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్. ఓకే, సో మనకి ట్రాఫిక్ లెవెల్ ది కాన్సెప్ట్ అర్థమైంది, రైట్? ఇప్పుడు మనకి ట్రాఫిక్ లెవెల్ ది కాన్సెప్ట్ అర్థమైంది కాబట్టి వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ. మనకు అర్థం చేసుకోవాల్సిన నెక్స్ట్ ఏంటంటే టాపిక్, దట్ ఈస్ ద ఫుడ్ చైన్ అండ్ ఫుడ్ వెబ్. ఈ పాయింట్ అర్థం చేసుకున్న తర్వాత మనం ఎనర్జీలోకి వెళ్తాం అనమాట. చూడండి, ఫుడ్ చైన్ అంటే ఏంటి, ఫుడ్ వెబ్ అంటే ఏంటి, ఈ టర్మ్స్ కూడా మనం అర్థం చేసుకోవాలి. దీని తర్వాత నేను మీకు రీడింగ్ చేపించేస్తాను. రీడింగ్ తర్వాత మనం కొన్ని క్వశ్చన్స్ చేసుకుందాం. ఓకే, పదండి. ఇప్పుడు అన్నిటికన్నా ఫస్ట్ ఫుడ్ చైన్ అంటే ఏంటి నాన్న? వాట్ డు వి మీన్ బై ఫుడ్ చైన్? ఫుడ్ చైన్ అంటే ఏమిటి? ఫుడ్ చైన్ అంటే ఏంటి? ఫుడ్ చైన్ అంటే ఏంటి? చూడండి, మనకి ఇప్పుడు ఇందాక చూసాము. ఓకే, మీరు ఇప్పుడు ఇందాక చూసారు. ఓకే, ఇప్పుడు ఏం చూసామంటే జస్ట్ గ్రాస్, గో గ్రాస్ ని గోట్ తింటున్నది, గోట్ అండ్ మ్యాన్ తింటున్నది అని. సో ఏం జరుగుతున్నది ఇక్కడ? గోట్ కోసం గ్రాస్ అనేది ఫుడ్, మ్యాన్ కోసం గోట్ అనేది ఫుడ్. సో ఇక్కడ ఏం జరుగుతున్నది? ఒక ఫుడ్ చైన్ అనేది క్రియేట్ అవుతున్నది. మనకు ఒక ఫుడ్ చైన్ అనేది క్రియేట్ అవుతున్నది. ఓకేనా, అర్థమైందా? మనకి ఒక ఫుడ్ చైన్ అనేది క్రియేట్ అవుతున్నది, అర్థమైందా లేదా? అంటే ఫుడ్ తో సంబంధించి ఒక చైన్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఒకటి తర్వాత ఒకటి తర్వాత ఒకటి లైన్ గా ఉన్నాయన్నమాట.
గ్రాస్ నుంచి వచ్చిన ఫుడ్ గోట్, గోట్ నుంచి వచ్చిన ఫుడ్ మ్యాన్ అనేది తింటారనమాట. దీన్ని ఒక సీక్వెన్స్ అంటాం. వెరీ గుడ్ ఆక్సిటోసిన్ నన్ను సీక్వెన్స్ అంటాం దీన్ని. ఓకే, సో a food chain is the representation of transfer of energy in various trophic levels. Okay, it is the representation of transfer of energy in various trophic levels. వేరియస్ ట్రాఫిక్ లెవెల్స్, బోల్డ్ అనే వేరియస్ ట్రాఫిక్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వేరియస్ ట్రాఫిక్ లెవెల్స్ లోని, సార్ టెలిగ్రామ్ లో జాయిన్ అయ్యాను బట్ ఆగస్ట్ 10 వరకు ఉంది, నెక్స్ట్ నుంచి రావట్లేదా? ఐ థింక్ నాన్న మీరు రాంగ్ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయ్యారు. ఓకే, మీరు పాత టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి ఉన్నది, అది ఎంసెట్ టైంలో నీట్ టైంలో వచ్చేసారు, అది వద్దు. ఇంకొకటి టెలిగ్రామ్, మెయిన్ టెలిగ్రామ్ ఛానల్ ఉంది, దాంట్లో జాయిన్ అయిపోండి. ఓకేనా? సో మనకి యాక్చువల్ గాను ఇలా ఉంటుంది అనమాట. ఒక ఫుడ్ చైన్ అంటే ఎట్లా ఉంటుంది మనకి? ఓకే, ట్రాఫిక్ లెవెల్ నెంబర్ 1 నుంచి 2, 2 నుంచి 3, 3 నుంచి 4, అలాగా మనకి ఫుడ్ చైన్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనకి ఇంకొక టర్మ్ వస్తుంది ఫుడ్ వెబ్ అనేసి, ఇది మనకి ఇంపార్టెంట్. నౌ దెర్ ఇస్ అనదర్ టర్మ్ విచ్ ఇస్ నోన్ యాజ్ ఫుడ్ వెబ్. ఫుడ్ వెబ్ అనేసి మనకి ఇంకో టర్మ్ వస్తుంది మనకి. ఓకే, ఈ ఫుడ్ వెబ్ అంటే ఏంటి? వాట్ డూ మీన్ బై ఫుడ్ వెబ్? ఇంటర్ కనెక్టెడ్ నెట్వర్క్ ఆఫ్ ఫుడ్ చైన్స్. మనకి ఫుడ్ వెబ్ అనేది చాలా ఇంపార్టెంట్ నాన్న. ఇంటర్ కనెక్టెడ్ ఇంటర్ కనెక్టెడ్ నెట్వర్క్ నెట్వర్క్ ఆఫ్ ఫుడ్ చైన్స్. మనకి వేరే వేరే ఫుడ్ చైన్స్ మధ్యన ఒక నెట్వర్క్ క్రియేట్ అవడం. లెటస్ సే మనకి ఇదొక ఫుడ్ చైన్ ఉన్నది. ఈ ఫుడ్ చైన్ ఏదైతే ఉన్నదో ఈ ఫుడ్ చైన్ మనకి ఇంకోలాగా వెళ్ళి కనెక్ట్ అవుతుంది. ఎలాగా? లెటస్ సే మనకి ఇక్కడ నుంచి ఇంకొక ఫుడ్ చైన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇలా ఉన్నదా? ఇలా చూస్తున్నారా మీరు? ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనకి ఇక్కడ ఇంటర్ కనెక్షన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. లెటస్ సే మనకి ఇది ప్రొడ్యూసర్. ఓకే, సో ఈ ప్రొడ్యూసర్ ని ఐదర్ మనకి లెటస్ సే ఒక గోట్ అనేది గ్రాస్ నైనా తింటుంది, లేదంటే లీవ్స్ నైనా తింటుంది. సో దీంతో కూడా వచ్చి కనెక్ట్ అయిపోతూ ఉంటుంది. మనకి ఏదైతే గోట్ ఉన్నదో, ఓకే, అది గ్రాస్ నైనా తింటున్నదా? ఇక్కడ ఫర్ సపోజ్ లెటస్ సే ఇది గ్రాస్ ఓపర్ ని మనకి ఇన్సెక్ట్స్ తినే బర్డ్స్ కూడా ఉంటాయి కొన్ని. సో కొన్ని బర్డ్స్ మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తూ ఉంటాయి. సో అలాగా వేరే వేరే ఏవైతే ఉన్నాయో ఫుడ్ చైన్స్ ఒక దాంతో ఒకటి కనెక్ట్ అయిపోయి ఉంటాయి అనమాట. దీన్ని మనం ఫుడ్ వెబ్ అంటాం. సో టు అండర్స్టాండ్ దిస్ బెటర్ నేను మీకు ఒక మంచి డయాగ్రామ్ మీకు ఏదైతే ఇచ్చారో అది చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి మనకి యాక్చువల్ గాను ఓకే ఒక ఫుడ్ వెబ్ అన్నమాట. సో ఫుడ్ వెబ్ లో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే లెటస్ సే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సూర్యుడి నుంచి. ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్ ప్లాంట్ ఫుడ్ ని ప్రొడ్యూస్ చేస్తున్నది. ఇది వచ్చేసి సెకండరీ ట్రాఫిక్ లెవెల్లో హెర్బివోర్స్ వచ్చి ప్లాంట్ తింటున్నాయి అనమాట. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతున్నది అంటే థర్డ్ ట్రాఫిక్ లెవెల్లో కన్స్యూమర్స్ ఉన్నాయి బర్డ్స్, ఫోర్త్ ట్రాఫిక్ లెవెల్లో టాప్ కార్నివోర్ ఉన్నది. ఇప్పుడు ఏం జరిగింది మనకి అర్థవం ఏదైతే ఉన్నా ఈ వర్మ్ ఏదైతే ఉన్నదో, ఓకే, ఈ వర్మ్ మనకి ఇక్కడ ఉన్న ఈ చిన్న ఇన్సెక్ట్ ని కన్స్యూమ్ చేస్తున్నది ఒక పక్క నుంచి, ఈ బర్డ్ కూడా ఒక పక్క నుంచి ఇన్సెక్ట్ ని కన్స్యూమ్ చేసేస్తున్నది. ఓకే, ఇంకొక పక్క నుంచి మనకి ఈ పర్టికులర్ ఏదైతే టాప్ కార్నివోర్ ఉన్నదో, ఓకే, అది కూడా ఒక పక్క నుంచి ఇన్సెక్ట్స్, అది కూడా ఒక పక్క నుంచి కన్స్యూమ్ చేస్తున్నది బర్డ్స్ ని. ఇప్పుడు ఫర్ సపోజ్ లెటస్ సే ఏదైనా ఇందులో ఆర్గానిజం చనిపోయిందంటే ఈ డెట్రిటివోర్స్ ఏవైతే ఉన్నాయి స్నేల్స్, చిన్న చిన్న ఇన్సెక్ట్స్, ఈ డెట్రివోర్స్ ఏం చేస్తున్నాయంటే వీటిని వచ్చి బ్రేక్ డౌన్ చేస్తున్నాయి. సో అక్కడ కూడా మళ్ళీ మనకి ఎనర్జీ బ్రేక్ డౌన్ అవుతుంది. ఇదే నేను మీకు ఇక్కడ చెప్దాం ట్రై చేస్తున్నాను విత్ రెస్పెక్ట్ టు డెట్రిటస్ ఫుడ్ చైన్. ఇప్పుడు నెక్స్ట్ మనం అదే మాట్లాడుకోబోతున్నాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ చైన్స్ మనం మాట్లాడుకోబోతున్నాం. ఇప్పుడు మీకు టైప్స్ ఆఫ్ ఫుడ్ చైన్స్ తో సంబంధించి నేను అనుకున్నట్లయితే మీకు ఐపీలో కూడా క్వశ్చన్ ఉంది, డిఎఫ్సి డెట్రిటస్ ఫుడ్ చైన్ ఎలా ఉంటుంది అని చెప్పడానికి. సో అది మనం డిస్కస్ చేసుకుంటాం ఇప్పుడు. బట్ బిఫోర్ దట్ మనం ఏంటంటే డెట్రిటస్ ఫుడ్ చైన్ డిస్కస్ చేసుకునే ముందు వీల్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎనర్జీ ఫ్లో. మనకి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది ప్రతి ట్రాఫిక్ లెవెల్లోని ఎలా అవుతున్నది, ఏ పర్సెంటేజ్ లో అవుతున్నదని. ఇప్పుడే మనకు వస్తుంది 10% లా ఆఫ్ లిండమన్. 10% లా ఆఫ్ లిండమన్ అనే ఒకతను ఒక 10% లా అనేది ఇచ్చారు. ఓకే, ఈ 10% లాలో అతను ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. అతను ఏమన్నారంటే ఫర్ సపోజ్ లెటర్స్ ఒక ప్రొడ్యూసర్ సచ్ యాజ్ అ ప్లాంట్ లేదంటే ఫైటో ప్లాంటాను, ఓకే, ఫుడ్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారు కదా. సో లెటర్స్ వాళ్ళు ఏం చేశారు అంటే మనకి 10,000 కిలో క్యాలరీ ఆఫ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఓకే, 10,000 కిలో క్యాలరీ వర్త్ ఆఫ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి జీపీపీ నాన్న, దిస్ ఇస్ జీపీపీ.
కానీ మనకి ఎన్పిపి కావాలి, అవునా కదా? ఎన్పిపి కావాలా? నెక్స్ట్ టాపిక్ మనకి ఇది నాన్న, బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్. ఓకే, ఇప్పుడు ఎన్పిపి కావాలి మనకి. సో ఎన్పిపి ఏం చేస్తాం? జీపీపీ మైనస్ ఆర్ చేస్తే మనకి ఎన్పిపి వస్తుంది. సో రెస్పిరేటరీ లాసెస్ లో లెటర్స్తే మనకి ప్రతిసారి రెస్పిరేటరీ లాసెస్ లో 9000 కిలో క్యాలరీస్ పోతుంది. అంటే ఏంటి? 10,000 మైనస్ 9000 ఎంత అయింది? మనకి 1000 క్యాలరీస్ మిగిలింది. 1000 కిలో క్యాలరీస్ మిగిలింది. ఈ 1000 కిలో క్యాలరీస్ మనకి ఎన్పిపి అన్నమాట. నౌ దిస్ విల్ గో టు ద నెక్స్ట్ ట్రాఫిక్ లెవెల్. ఇది మనకి నెక్స్ట్ ట్రాఫిక్ లెవెల్ లో వెళ్తుంది. ఓకే, సో మనకి ప్రతి జనరేషన్ లోని 10% ఆఫ్ ది ఎనర్జీ మాత్రం ట్రాన్స్ఫర్ అవుతుంది. సో లెట్ us సే ప్రొడ్యూసర్ అనేది 10% 10% ట్రాన్స్ఫర్ చేసింది ఎవరికి? ప్రైమరీ కన్స్యూమర్ కి. ఓకే, ప్రైమరీ కన్స్యూమర్ ఎవరైతే ఉన్నారో అతని దగ్గర వాళ్ళ దగ్గరికి 1000 కిలో క్యాలరీస్ వెళ్ళింది, రైట్? ఓకే, now the primary consumer will also transfer 10% of its energy. సో మనకి సెకండరీ కన్స్యూమర్ వరకు ఎంత వరకు వెళ్ళింది? సెకండరీ కన్స్యూమర్ కి వెళ్తూ వెళ్తూ మనకి ఎంత మిగిలింది? 10% అంటే 100 క్యాలరీస్, 100 కిలో క్యాలరీస్. టెర్షరీ కన్స్యూమర్ కి వెళ్తూ వెళ్తూ ఎంత వరకు అయింది? విచ్ ఇస్ ద టాప్ కార్నివోర్. ఓకే, సో టెర్షరీ కన్స్యూమర్ కి వెళ్తూ వెళ్తూ మనకి అది 10 కిలో క్యాలరీస్, 10% వెళ్తుంది. సో 10 కిలో క్యాలరీస్. అర్థమైందా? సో ప్రతి ఒక్క జనరేషన్ లో మనకి 10% ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్ కి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు 10% ఆఫ్ ద ఎనర్జీ మాత్రమే వెళ్తుంది. మిగతా 90% ఇస్ లాస్ట్ ఇన్, ఎవ్రీ టైమ్ 90% లో ఇస్ లాస్ట్ ఇన్, ఎవ్రీ టైమ్ 90% లాస్ట్ ఇన్ రెస్పిరేటరీ లాసెస్. రెస్పిరేటరీ లాసెస్. ఇస్ దిస్ పాయింట్ క్లియర్? అందరికీ పాయింట్ అర్థమైందా? అందరికీ పాయింట్ అర్థమైందా లేదా? ఎస్ ఆర్ నో నాకు ఒకసారి కన్ఫర్మ్ చేయండి. పాయింట్ అందరికీ అర్థమైందా లేదా? దిస్ ఇస్ నంబర్ వన్. ఈ పాయింట్ నెంబర్ వన్. ఇప్పుడు ఇక్కడ మనకు కావాలంటే మనం ట్యాగింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ప్రొడ్యూసర్ వచ్చేసి ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్, కన్స్యూమర్ వచ్చేసి సెకండ్ ట్రాఫిక్ లెవెల్, సెకండరీ కన్స్యూమర్ వచ్చేసి థర్డ్ ట్రాఫిక్ లెవెల్, ఇంకా టెర్షరీ కన్స్యూమర్ వచ్చేసి ఫోర్త్ ట్రాఫిక్ లెవెల్. సో మనకి చూస్తారు ఫిఫ్త్ ట్రాఫిక్ లెవెల్ వచ్చిందంటే మనకి 1 కిలో క్యాలరీ ఎనర్జీ వెళ్తుంది, అవునా కాదా? సో మీరు అనుకుంటున్నారా మన ఒక ఫుడ్ చైన్ లోని మోర్ దెన్ 5 ట్రాఫిక్ లెవెల్స్ ఉంటాయని, యూటిలైజేషన్ ఉంటుందని? మన ఫిఫ్త్ ట్రాఫిక్ లెవెల్ వస్తూ వస్తూనే 1 కిలో క్యాలరీ ఎనర్జీ మిగులుతుంది. ఇప్పుడు నేను వేళ్ళ దగ్గర నుంచి కూడా ఎనర్జీ లాగేసాను అనుకోండి టెర్షరీ కన్స్యూమర్ నుంచి, ఆర్డినరీ కన్స్యూమర్ కి వెళ్తూ వెళ్తూ ఎనర్జీ 1 కిలో క్యాలరీ మిగులుతుంది. ఈజ్ ఇట్ యూస్ఫుల్? నో. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు రిమెంబర్ that every food chain will have a maximum of 5 traffic levels. Every, వింటున్నారా? ఓకే, మనకి లెటస్ సే క్వాటనరీ కన్స్యూమర్ కూడా వెళ్ళింది ఎనర్జీ. ఎంత ఎనర్జీ వెళ్తుంది? మళ్ళీ 10% లోనే ఫాలో అయ్యి మనకి 1 కిలో క్యాలరీ మాత్రం వెళ్తుంది. సో మనకి టోటల్ గా ఫిఫ్త్ ట్రాఫిక్ లెవెల్ వరకు ఇక్కడ వచ్చాం మనం. సో దిస్ మీన్స్ దట్ every ecosystem, every food chain, every food chain, this becomes very compulsory that it will have a maximum of 5 ట్రాఫిక్ లెవెల్స్. దానికన్నా ఎక్కువ ట్రాఫిక్ లెవెల్స్ ఉన్నా పెద్దగా యూటిలైజ్ లేదు, యూటిలిటీ లేదు. దిస్ ఇస్ నా నంబర్ వన్. ఎందుకంటే మీరు ఆలోచించండి, అందుకే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాప్ కార్నివల్ లెటస్ లయన్ టైగర్ ఉన్నాయనుకోండి, అందుకే అవి ఒకే ఆర్గానిజం ని తింటే సరిపోవు, రెండు మూడు ఆర్గానిజమ్స్ తినాలి, అవునా కాదా? మనం యాక్చువల్ గా ఆలోచించండి, లెటస్ సే మీరు నాన్ వెజ్ కన్స్యూమ్ చేస్తున్నారు, మీరు ఏదో చికెన్ లేదంటే ఫిష్ కన్స్యూమ్ చేస్తున్నారు. ఒక చిన్న చికెన్ ముక్క తింటే సరిపోతుందా? లేదు. ఒక నాలుగు, ఒక కనీసం ఒక 250 గ్రామ్స్ 300 గ్రామ్స్ చికెన్ మీకు యాక్చువల్ గా మీరు కన్స్యూమ్ చేస్తేనే మీ ప్రోటీన్ ది నీడ్ కంప్లీట్ అవుతుంది, ఇంక ఎనర్జీ నీడ్స్ కంప్లీట్ అవుతాయి. ఎందుకు? బికాజ్ మనకి ఎనర్జీ అనేది ప్రతి జనరేషన్ లో లాస్ అయిపోతున్నది. ఎప్పుడైతే మీరు చికెన్ తింటున్నారో అది ఆల్రెడీ ఏదైతే వెజ్ ఫుడ్ అది ఏదైతే ఆల్రెడీ తిన్నాదో దాని నుంచి వచ్చిన ఎనర్జీలో 10% మాత్రమే దానికి వచ్చింది. ఓకే, ఆ 10% ఎనర్జీలో మళ్ళీ మీకు 10% వస్తున్నది, రైట్? సో యాజ్ ఎవ్రీ టైమ్ దిస్ ఎనర్జీ బికమ్స్ ఎనర్జీ గెట్ సాచురేటెడ్, తగ్గిపోతూ ఉంటుంది. సో అందుకే మాక్సిమం 5 ట్రాఫిక్ లెవెల్స్ ఉండొచ్చు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అది అన్నమాట. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకుంటాను, దిస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇది మనకి క్లియర్ అయిపోయింది అంటే లెట్ us రైట్ డౌన్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. మన ఒక ఫుడ్ చైన్ లో మాట్లాడుకుంటున్నప్పుడు ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్లో ఎవరు ఉండొచ్చు? ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్లో మనకి ఎవరు ఉంటారు? ప్రొడ్యూసర్స్ ఉంటారు. దిస్ ఇస్ కరెక్ట్ అయిందా? లెట్ us టాక్ అబౌట్ సెకండ్ ట్రాఫిక్ లెవెల్. సెకండ్ ట్రాఫిక్ లెవెల్ వస్తూ వస్తూ మనకి ఏమంటాం అంటే వాళ్ళని ప్రైమరీ కన్స్యూమర్ అంటాం. ఇంకోటి మనల్ని ఏమన్నా వాటిని హెర్బివోర్ అని కూడా అన్నాం. ఈ టర్మ్స్ ఇంపార్టెంట్ నాన్న, మీకు డైరెక్ట్ గా ఇలా అడుగుతారు. ఓకే, హెర్బివోర్ అని డైరెక్ట్ గా అడుగుతారు, లేదంటే ప్రైమరీ కన్స్యూమర్ అని అడుగుతారు. థర్డ్ ట్రాఫిక్ లెవెల్.
థర్డ్ ట్రాఫిక్ లెవెల్లో వచ్చేసి మనకి ఓకే, మనకి సెకండరీ కన్స్యూమర్ అంటాం వాళ్ళని. ఇది నేను 10 సార్లు రాయిపించడానికి ఒక రీజన్ ఉంది, మీకు డైరెక్ట్ గా ఇలా అడిగినప్పుడు మీకు తెలియాలని. ఓకే, ఫస్ట్ కార్నివోర్. ఓకే, ఫస్ట్ కార్నివోర్ అని కూడా అనొచ్చు. ఆ, దాని తర్వాత లేదంటే ప్రైమరీ కార్నివోర్ అని కూడా అనొచ్చు. సెకండరీ కన్స్యూమర్, ప్రైమరీ కార్నివోర్. ఎస్, ప్రైమరీ కార్నివోర్, థర్డ్ ట్రాఫిక్ లెవెల్. ఇఫ్ యూఆర్ టాకింగ్ అబౌట్ ద ఫోర్త్ ట్రాఫిక్ లెవెల్, మనం ఫోర్త్ ట్రాఫిక్ లెవెల్ గురించి మాట్లాడుకుంటున్నాం అంటే ఓకే, ఇందులో వచ్చేసి మనకి ఫోర్త్ ట్రాఫిక్ లెవెల్లోని టెర్షరీ కన్స్యూమర్ వస్తారు. ఓకే, సెకండరీ కార్నివోర్ వస్తారు. ఓకే, అండ్ ఆల్సో ద టాప్ కార్నివోర్ ఆఫ్ ఫుడ్ చైన్, టాప్ కార్నివోర్ అని కూడా అంటారు. ఎవరైతే లాస్ట్ ఫోర్త్ ట్రాఫిక్ లెవెల్ వరకు మనం ఆగిపోతున్నాం అంటే. ఓకే, పదండి ఇప్పుడు కొంచెం రీడింగ్ చేద్దామండి. లెట్ us do a little bit of reading. Okay, except for deep sea hydrothermal ecosystem, sun is the only source of energy for all ecosystems. Of the incident solar radiation, less than 50% of it is photosynthetically active radiation. సో మనకి ఎంతైతే సోలార్ రేడియేషన్ వస్తున్నదో, ఓకే, ఎంతైతే సోలార్ రేడియేషన్ వస్తున్నదో దాంట్లో మనకి లెస్ దాన్ 50% ఏదైతే ఉందో, ఓకే, లెస్ దాన్ 50%, లెస్ దాన్, ఓకే, లెస్ దాన్ 50% ఇలా రాసుకుందాం. లెస్ దాన్ 50% ఆఫ్ దిస్ రేడియేషన్ ఏదైతే ఉన్నదో ఈజ్ యూటిలైజ్ బై ప్రొడ్యూసర్స్ ఆర్ ఇట్ ఈస్ ఫోటోసింథెటిక్లీ యాక్టివ్. దీంట్లో మనకి 2 to 10% ఏదైతే ఉందో ఈజ్ యాక్చువల్లీ యూస్ఫుల్ బై ప్రొడ్యూసర్స్, యూస్ఫుల్ ఫర్ ప్రొడ్యూసర్స్. అంతే యూటిలైజ్ చేసుకుంటాయి. 50% కన్నా తక్కువ మనకి యాక్చువల్ గా ఫుడ్ పిఏఆర్. సో లెస్ దాన్ 50% ఇస్ పిఏఆర్. ఇన్ దట్ 2 to 10% ఆఫ్ పిఏఆర్, ఆ పిఏఆర్ లో మళ్ళీ 2 to 10% యూటిలైజ్ చేసుకోవడం కూడా జరుగుతుందని చెప్తున్నారు. ఓకే, పదండి. రైట్, 1 minute. ఓకే, రైట్. సో మీకు ఇక్కడ ఎక్కడెక్కడైతే హైలైట్ చేయాలో చెప్పేస్తాను. లెస్ దాన్ 50% is PAR. Okay, we know that plants and photosynthetic bacteria fix sun's radiant energy to make food from simple inorganic materials. Okay, plants capture only 2 to 10% of the PAR, and this small amount of energy sustains the entire world. Okay, so it is very important to know how solar energy captured by plants flows through different organisms. All organisms are dependent for their food on producers, either through directly or indirectly. దీన్నే మనం unidirectional flow of energy, ఓకే, ఫ్రమ్ ద సన్ టు ప్రొడ్యూసర్స్ అండ్ టు కన్స్యూమర్స్ అంటాం. సో సూర్యుడి నుంచి మనకి స్టార్ట్ అవుతున్నది. ఓకే, ఫర్దర్ ఈకోసిస్టమ్స్ ఆర్ నాట్ ఎక్సెంట్ ఫ్రమ్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఓకే, ఈకోసిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ని ఫాలో అవుతాయి. ఓకే, వాటికి కాన్స్టెంట్ సప్లై ఆఫ్ ఎనర్జీ కావాలి టు సింథసైజ్ ద మాలిక్యూల్స్ దే రిక్వైర్ టు కౌంటరాక్ట్ ద యూనివర్సల్ టెండెన్సీ టు ఇంక్రీజింగ్ డిజార్డర్లీనెస్. మనకి ఎంట్రోపీ గురించి చెప్తుంది సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, మనకి ఎంట్రోపీ గురించి చెప్తుంది. ఎంట్రోపీ గురించి మాట్లాడుతూ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏం చెప్తుందంటే యూనివర్స్ లోని కంటిన్యూస్ గా ఒక డిజార్డర్లీనెస్, అంటే ఒక ఆర్డర్ అనేది మెయింటైన్ చేయడం కుదరదు అనమాట. ఓకే, కంటిన్యూస్ గా యూనివర్స్ ఒక డిస్ఆర్డర్లీనెస్ పక్క వెళ్ళడానికి ట్రై చేస్తుంది, ఒక ఆర్డర్ లేని సిస్టమ్ లోకి. కానీ మనకి కంటిన్యూస్ గా అలా జరుగుతున్నది అనగా కూడా మనం ఏం చేస్తాం అంటే మన బాడీ యాక్చువల్గా ఒక ఆర్డర్ మెయింటైన్ చేయడానికి ఎప్పుడు ట్రై చేస్తుంది అనమాట. అది, సో దిస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సరేనా? ఓకేనా నాన్న? So that, I hope that is clear. The green plant in the ecosystem is producers. It is in a terrestrial ecosystem. Major producers are herbaceous and woody plants. Likewise, phytoplanktons, algae, ఇంకా higher plants ఏవైతే ఉన్నాయో aquatic ecosystem లో వాటి మేజర్ కాంట్రిబ్యూషన్ అనేది ఉంటది. ఓకే, అయింది. You have read about the food chains and webs that exist in nature. Starting from the plants, food chains or rather webs are formed such that animal feeds on a plant or on another animal in turn for food for another. The chain or web is formed because of this interdependency. No energy that is trapped into an organism remains in it forever. The energy trapped hence is either passed or the to the consumer or the organism dies. Death of an organism is beginning of the detritus food chain or web. ఇదే ఇప్పుడు మనం detritus food chain గురించి మనం మాట్లాడుకుంటాము ఇంకొంచెం రీడింగ్ చేసిన తర్వాత.
All animals depends on plants for their food needs, hence are called consumers and also heterotrophs. If they feed on producers, they are called primary consumers, and if animals eat them, వాటిని మనం సెకండరీ కన్స్యూమర్స్ అంటాం. లైక్ వైజ్ మనకి టెర్షరీ కన్స్యూమర్స్ ఉన్నాయి. ప్రైమరీ కన్స్యూమర్స్ విల్ బి హెర్బివోర్స్. ఆబ్వియస్లీ ఎప్పుడు మనకి ప్రైమరీ కన్స్యూమర్స్ హెర్బివోర్స్ అవుతాయి. సమ్ కామన్ హెర్బివోర్స్ ఆర్ ఇన్సెక్ట్స్, బర్డ్స్ అండ్ mammals in terrestrial ecosystem and mollusks in aquatic eco. ఇది మీకు మిమ్మల్ని అడుగుతారు నాన్న, ఎక్వాటిక్ ఎకోసిస్టమ్ లో మనకి హర్బివోర్స్ ఎవరు అని అడుగుతారు, లేదంటే ప్రైమరీ కన్స్యూమర్స్ ఎవరు ఎక్కువగా అంటే మనకి మొలస్క్స్ వస్తాయి అనమాట. సో మొలస్క్ గురించి ఇక్కడ వీళ్ళు ఇచ్చారు. సో మనకు అనిపిస్తుంది ఇదే ఇంపార్టెంట్ అనేసి, కానీ దీని నుంచి వీళ్ళు క్వశ్చన్ పిక్ చేస్తారు. సో ఐ వుడ్ లైక్ యూ ఆల్ టు రిమెంబర్ మొలస్క్స్ ఏవైతే ఉన్నాయో ఎక్వాటిక్ ఎకోసిస్టమ్ లో అవి హర్బివోర్స్ లాగా యాక్ట్ చేస్తాయి. కామన్ హెర్బివోర్స్ లాగా యాక్ట్ చేస్తాయి. వాళ్ళే చెప్పారు ఇది. ఓకే, అది అన్నమాట. గుర్తుపెట్టుకుంటారు. దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, పదండి. The consumers that feed on herbivores are carnivores or primary carnivores. Those animals that depend on primary carnivores are labeled as secondary carnivores. సో గ్రేజింగ్ ఫుడ్ చైన్ ఇది వచ్చేసి గ్రేజింగ్ ఫుడ్ చైన్. గ్రేజింగ్ యానిమల్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. గ్రాస్, గోటు, మ్యాన్. ఓకేనా, అది అన్నమాట. ఇప్పుడు మనం డెట్రిటస్ ఫుడ్ చైన్ గురించి మాట్లాడుకోవచ్చు ప్రశాంతంగా. సో లెట్ us టాక్ అబౌట్ ద డెట్రిటస్ ఫుడ్ చైన్. రైట్, ఇప్పుడు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ చైన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. టైప్స్ ఆఫ్ ఫుడ్ చైన్, సారీ. సెకండ్ ఇయర్ క్లాస్ ఎప్పుడు చెప్తున్నారు? టైం చెప్పండి. సెకండ్ ఇయర్ క్లాసా? అలా అంటే సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ అని ఏమీ లేదు నాన్న. ఓకే, ఆ, మనకి ఏవైతే టాపిక్స్ ఉన్నాయో అన్ని కవర్ చేస్తున్నాం. ఓకేనా? సో సెకండ్ ఇయర్ ఇప్పుడు మనం చేస్తుంది అలాగే 12th టాపిక్ కదా. పదండి. సో డెటిటస్ ఫుడ్ చైన్. కానీ ముందు మనం టైప్స్ ఆఫ్ ఫుడ్ చైన్ గురించి మాట్లాడాలన్నాను, మర్చిపోతున్నాను. టైప్స్ ఆఫ్ ఫుడ్ చైన్. ఇప్పుడు ఫుడ్ చైన్ లో వేరే వేరే టైప్స్ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. నౌ దిస్ ఇస్ ఇంపార్టెంట్, చాలా కేర్ఫుల్ గా వింటారు. ఓకే, వేరే వేరే ఫుడ్ చైన్ లో వేరే వేరే ఆర్గానిజమ్స్ ఏమిటంటే ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఓకేనా, పదండి. సో అన్నిటికన్నా ఫస్ట్ మనం గ్రేజింగ్ ఫుడ్ చైన్ గురించి మాట్లాడుకుందాం. గ్రేజింగ్ ఫుడ్ చైన్, గ్రేజింగ్ ఫుడ్ చైన్. సో గ్రేజింగ్ ఫుడ్ చైన్ ఏదైతే ఉందో దీని గురించి మిమ్మల్ని అడుగుతారు. క్వశ్చన్స్ ఏమేమి అడుగుతారో కూడా చెప్తాను నేను మీకు. ఓకే, సో ద గ్రేజింగ్ ఫుడ్ చైన్ స్టార్ట్ ఎవరితో అవుతుంది? ఓకే, స్టార్ట్ అనేది మనకి ప్రొడ్యూసర్స్ తో అవుతుంది. రైట్, ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ప్రొడ్యూసర్స్. ఓకే, ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ప్రొడ్యూసర్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ ఆర్ ఆటోట్రాఫ్స్. ఓకే, దీంట్లో వచ్చేసి మనకి ఆటోట్రాఫ్స్ ప్రొడ్యూసర్స్ లో వచ్చేసి ఇదర్ గ్రాస్ అయినా ఉండొచ్చు, లేదంటే ప్లాంట్స్ అయినా ఉండొచ్చు. రెండిట్లో ఏదైనా ఉండొచ్చు. అంటే మనకి యానిమల్స్ ఐదర్ ఆకులైనా తినొచ్చు, లేదంటే గడ్డినైనా తినొచ్చు. రెండు గ్రేజింగ్. నెక్స్ట్, మనకి సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఏమిటి? వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ ఇన్ ఇయర్? దిస్ ఇస్ నంబర్ వన్. నంబర్ టూ ఇస్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీ సోర్స్ ఏమిటి? ఎక్కడి నుంచి ఎనర్జీ వస్తున్నది ప్రొడ్యూసర్స్ కి? సూర్యుడి నుంచి వస్తున్నది, ఫ్రమ్ ద సన్. ఓకే, దాంట్లో ఉన్న ఫోటోసింథటికల్లీ యాక్టివ్ రేడియేషన్ ని యూటిలైజ్ చేసుకొని అవి చేస్తుంది. మూడో పాయింట్, థర్డ్ పాయింట్. ఓకే, ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్ ఎవరు? ఓకే, విచ్ ఇస్ ద ప్రైమరీ ఆర్ ద ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్? ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్ ఎవరు? ఎవరు అంటే హరి. ఓకే, ఎవరు అవుతారు నాన్న? ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్ ఎవరు ఉంటారు చెప్పండి? వాట్ ఆర్ ద ఆర్గానిజమ్స్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్ చెప్తారా? ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్లో ఎవరు ఉంటారు? ఒక గ్రేజింగ్ ఫుడ్ చైన్ లోని ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్లో ఎవరు ఉంటారు? గ్రేజింగ్ ఫుడ్ చైన్ ఏదైతే ఉన్నదో అది మనం టెరెస్ట్రియల్ ఇంక ఎక్వాటిక్ రెండింటి కోసం కన్సిడర్ చేసుకుంటాం కాబట్టి మనకి ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్లోని ఎవరెవరు వస్తారో తెలుసా అన్న? మనకి హర్బేషియస్ ప్లాంట్స్, హర్బేషియస్ ప్లాంట్స్, గ్రాసెస్, ట్రీస్, 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 మరియు ఫైటో ప్లాంక్టాన్స్. అక్వాటిక్ గ్రేజింగ్ ఫుడ్ చైన్ అది.
ఫైటోప్లాంక్టాన్స్ ఇవన్నీ వస్తాయి మనకి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నాన్న, ఇక్కడ ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఇక్కడ నేను ఏదైతే అండర్లైన్ చేస్తున్నానో ఇవి జాగ్రత్తగా చూడండి ఒకసారి. సో ఈ స్టార్ట్ ఎక్కడి నుంచి అవుతున్నది, సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఏమిటి, ఇంకా ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్ ఏంటి అనేది బేస్ చేసుకొని మనం ఏం చేస్తాము అంటే డెట్రిటస్ ఫుడ్ చైన్ గురించి కూడా ఇక్కడే మాట్లాడుకుంటాం. సో విల్ బి టాకింగ్ అబౌట్ ద డెట్రిటస్ ఫుడ్ చైన్ హియర్ ఇట్ సెల్ఫ్. డెట్రిటస్ ఫుడ్ గ్రేజింగ్ ఫుడ్ చైన్ మనం జిఎఫ్సి అంటాము. డెట్రిటస్ ఫుడ్ చైన్ ని మనం ఏమంటాము, డిఎఫ్సి అంటాం. డిఎఫ్సి ఇంపార్టెంట్. ఫైటో ప్లాంక్టన్స్ అంటే ఏంటి నన్ను, అక్వాటిక్ ఇకోసిస్టమ్ లో ఏవైతే ఉంటాయో ఆల్గే, డయాటమ్స్, ఆల్గే అని మనకి ఫైటో ప్లాంక్టాన్స్ కింద వస్తాయి. ఫైటో అంటే ఏంటి, ప్లాంట్ లైక్ అన్నమాట. ప్లాంక్టాన్స్ అంటే ఏంటి, నీళ్ళలో ఉంటాయి అన్నమాట అవి. ఓకే, నీళ్ళల్లో సబ్మర్జ్ అయి ఉంటాయి అన్నమాట లోపల. ఓకే, ప్లాంక్టానిక్ ఆర్గానిజమ్స్ అని కూడా అంటాం వాటిని. ఫైటో ప్లాంక్టాన్ అంటే ఆటోట్రాఫ్స్, జూ ప్లాంక్టాన్స్ అంటే హెటరోట్రాఫ్స్, ప్లాంక్టాన్స్ లోనివ్వండి. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, మనకి యాక్చువల్ గాను ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మనం మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. దట్ ఈస్, మనకి ఇక్కడ స్టార్ట్ అనేది ప్రొడ్యూసర్స్ అయితే, ఇక్కడ మనకి స్టార్ట్ ఎవరి నుంచి అవుతున్నాం మనం, ఇక్కడ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నది, ద స్టార్ట్ ఈస్ యాక్చువల్లీ హ్యాపెనింగ్ ఫ్రమ్ డెట్రిటస్. మనకి డెట్రిటస్ నుంచి స్టార్ట్ అవుతున్నది డెట్రిటస్ ఫుడ్ చైన్. మనకి డెట్రిటస్ ఫుడ్ చైన్ ఏదైతే ఉందో డెట్రిటస్ నుంచి స్టార్ట్ అవుతుంది. డెట్రిటస్ బికమ్స్ ద రా మెటీరియల్ ఫ్రమ్ విచ్ ద డెట్రిటస్ ఫుడ్ చైన్ విల్ స్టార్ట్. సో ఫస్ట్ మనకి సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఎవరు, ఇస్ దేర్ ఎనీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ హియర్, నో దెర్ ఇస్ నో సోర్స్ ఆఫ్ ఎనర్జీ హియర్. మనకి పర్టికులర్ గా ఒక పర్టికులర్ సూర్యుడు సోర్స్ ఆఫ్ ఎనర్జీగా లేరు. ఓకే, విచ్ ఇస్ ద ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్, మనకి ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్ లో ఏమొస్తుంది అన్న, మనకి ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్ లో ఎవరు వస్తారు చెప్పండి, హూ విల్ కమ్ ఇన్ ద ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్ చెప్పండి. నార్మల్ గా మనకి ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్లో ఎవరు రావాలి, ప్రొడ్యూసర్స్ రావాలి. కరెక్ట్, కానీ ఇక్కడ ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్లో ఎవరు వస్తారు, ఎవరు వస్తారు సార్, బీటీ కాటన్ ఇంకా పెస్ట్ రెసిస్టెంట్ ప్లాంట్స్. అది ఇందులో రాదు నాన్న, అది ఇందులో రాదు నాన్న. అది మనకి ఇది ఇకో సిస్టమ్ కదా, ఇందులో రాదు. అది అది మనకి బయోటెక్నాలజీ అండ్ అప్లికేషన్స్ లో వస్తుంది. సో ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్లో ఎవరు వస్తారు, 1 minute ఆగండి. యాక్చువల్గా నేను మీకు ఇక్కడ టాపిక్స్ ఏవైతే కవర్ చేయాలో చెక్ చేస్తున్నాను. మనకి ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్ డెట్రిటివోర్స్ నుంచి స్టార్ట్ అవుతుందన్న. సో ఆర్ ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్ ఈజ్ షుడ్ బి ఎ లివింగ్ ఆర్గానిజం. మనకి ట్రాఫిక్ లెవెల్లో లివింగ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా. సో ద ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్ ఇస్ కాంట్రిబ్యూటెడ్ బై డెట్రివోర్స్. Detrivores such as earthworm, okay, termites, etc. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో దే విల్ బి కాంట్రిబ్యూటింగ్ టు ద ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్, హూ విల్ బి బ్రేకింగ్ డౌన్ ద డెడ్ డికేయింగ్ మ్యాటర్. డెడ్ డికేయింగ్ ఆర్గానిక్ మ్యాటర్ ఏదైతే ఉందో వాటిని బ్రేక్ డౌన్ చేస్తాయి. అర్థమైందా, అది అన్నమాట. సో detrivores will contribute to the first trophic level. So let us try to understand the grazing food chain లోని గ్రేజింగ్ ఇంకా మనకి డెట్రిటస్ ఫుడ్ చైన్ లో ఫుడ్ చైన్ అనేది ఎలా ఉంటుంది పూర్తిగా స్ట్రక్చర్ నేర్చుకున్నారండి. సో లెట్ us try to understand the గ్రేజింగ్ ఫుడ్ చైన్ ఫస్ట్. మనకి గ్రేజింగ్ ఫుడ్ చైన్ ఏదైతే ఉందో, 1 minute సైడ్ చేసుకుందాం. మనకి గ్రేజింగ్ ఫుడ్ చైన్ ఏదైతే ఉందో, గ్రేజింగ్ ఫుడ్ చైన్ మనకి నేను మీకు చెప్పినట్టు అక్వాటిక్ మీడియంలో కూడా ఉంటుంది మరియు టెరెస్ట్రియల్ మీడియంలో కూడా ఉంటుంది. అక్వాటిక్ మరియు టెరెస్ట్రియల్. ఇప్పుడు అక్వాటిక్ ఎకోసిస్టమ్ ఏదైతే ఉన్నదో దాంట్లో మనకి దేని నుంచి స్టార్ట్ అవుతుందని, అక్వాటిక్ లోని ఫైటో ప్లాంక్టాన్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఫైటో ప్లాంక్టాన్ ఇస్ ద ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్. ఫైటో ప్లాంక్టాన్ ఇస్ ద ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్. ఓకే,
ఫైటో ప్లాంక్టాన్ ఎవరు తింటారు? జూ ప్లాంక్టాన్ తింటారు. జూ ప్లాంక్టాన్ ఎవరు తింటారు? స్మాల్ ఫిషెస్ తింటాయి. స్మాల్ ఫిషెస్ ని ఎవరు తింటారు? లార్జ్ ఫిషెస్ తింటాయి. సో ఇఫ్ యూ సీ క్లియర్లీ హియర్, ఓకే, మనకి ట్రాఫిక్ లెవెల్స్ కూడా రాసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్, సెకండ్ ట్రాఫిక్ లెవెల్, థర్డ్ ట్రాఫిక్ లెవెల్ అండ్ ఫోర్త్ ట్రాఫిక్ లెవెల్. 4 ట్రాఫిక్ లెవెల్స్ మనకి ఇక్కడ ఉన్నాయి. ఓకేనా? అది అన్నమాట. ఇలాగే మనం టెరెస్ట్రియల్ ఇకోసిస్టమ్ లో ఉన్న గ్రేజింగ్ ఫుడ్ చైన్ ఏదైతే ఉందో దాన్ని రాసుకోవచ్చు. ఎలా రాసుకుంటాం మనం? అన్నిటికన్నా ఫస్ట్ ఏమొస్తుంది అన్న? అన్నిటికన్నా ఫస్ట్ మనకి ఏది వస్తుంది? మనకేం వస్తుంది అన్నిటికన్నా ఫస్ట్? గ్రాస్ వస్తుంది. లెటస్ మనకి గ్రాస్ నుంచి స్టార్ట్ చేద్దాం. గ్రాస్ ని ఎవరు తింటారు? గ్రాస్ ఆపర్ తింటుంది. గ్రాస్ ఆపర్ తింటుంది. గ్రాస్ ఆపర్ ని ఎవరు తింటారు? ఫ్రాగ్ తింటుంది. ఓకే, ఫ్రాగ్ ని ఎవరు తింటారు? స్నేక్ తింటుంది. స్నేక్ ని ఎవరు తింటారు? ఈగల్ తింటుంది. అర్థమైందా? రైట్. ఓకే, ఇలాగనమాట. సో మనకి ఇక్కడ కూడా ట్రాఫిక్ లెవెల్స్ రాసుకోవచ్చు మనం. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్, సెకండ్ ట్రాఫిక్ లెవెల్, థర్డ్ ట్రాఫిక్ లెవెల్, ఫోర్త్ ట్రాఫిక్ లెవెల్ అండ్ ద ఫిఫ్త్ ట్రాఫిక్ లెవెల్. 5 ట్రాఫిక్ లెవెల్స్ ఇక్కడ మనం రాసుకోవచ్చు. ఇది వచ్చేసి నాన్న ఇది వచ్చేసి నాన్న మనకి గ్రేజింగ్ ఫుడ్ చైన్, అక్వాటిక్ ఇంకా టెరెస్ట్రియల్. ఇప్పుడు మనం డెట్రిటస్ ఫుడ్ చైన్ గురించి కూడా మాట్లాడుకున్నట్లయితే దాంట్లో మనకి ఫ్లో ఎలా ఉంటుందంటే, ఎగ్జాంపుల్ గా ఒక ఎగ్జాంపుల్ రాసుకోవాలి కదా మరి. సో డెట్రిటస్ ఫుడ్ చైన్ లో మనకి డెట్రిటస్ నుంచి స్టార్ట్ అవుతుంది, రైట్? సో ఫస్ట్ మనం అదే రాసుకుంటాం, డెట్రిటస్. ఓకే, డెట్రిటస్ తర్వాత డెట్రివోర్స్. డెట్రివోర్స్ తర్వాత మనకి బర్డ్స్. డెట్రివోర్స్ ని ఎవరు తింటారు? బర్డ్స్ తింటాయి. మనం చూసాం కదా ఇందాక, డెట్రివోర్స్ ని బర్డ్స్ తింటాయి. బర్డ్స్ ని ఎవరు తింటారు? ఫాల్కన్ తింటుంది. ఫాల్కన్ అని ఒక బర్డ్, పెద్ద బర్డ్ అన్నమాట, అది తింటున్నది. ఓకే, సో ఇది వచ్చేసి మనకి డెట్రిటస్ ఫుడ్ చైన్. దీంట్లో మనకి ట్రాఫిక్ లెవెల్స్, దిస్ ద ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్. ఓకేనా? డన్. ఇది వచ్చేసి మనకి డెట్రిటస్ ఫుడ్ చైన్. నౌ నెక్స్ట్ మనకి కొన్ని మన డెట్రిటస్ ఫుడ్ చైన్ గురించి ఒకసారి రీడింగ్ చేసేసుకొని ముందుకు వెళ్ళిపోదాం రండి. రైట్, పదండి. ద డెట్రిటస్ ఫుడ్ చైన్ బిగిన్స్ విత్ డెడ్ ఆర్గానిక్ మ్యాటర్. ఇది దేంతో స్టార్ట్ అవుతుందని అడుగుతారు? ఇట్ స్టార్ట్స్ విత్ డెడ్ ఆర్గానిక్ మ్యాటర్. It is made up of decomposers which are heterotrophic organisms, mainly fungi and bacteria. They meet their energy and nutrient requirements by degrading dead organic matter or detritus. These are known as saprotrophs. Decomposers secrete digestive enzymes that break down dead and waste materials into simple inorganic materials, which are subsequently absorbed by them. So, manaki detritus food chain is the only food chain that doesn't start with producers; it starts with detritus. Okay, the first trophic level are detrivores or decomposers, which will actually break down the organic material into inorganic material. తర్వాత మనకి వేరే వేరే ఆర్గానిజమ్స్ వస్తాయి అనమాట. ఓకే, ఫాల్కన్ కూడా బర్డ్ ఏనా అన్న? బిగ్ బర్డ్ స్మాల్ బర్డ్ అని రాసుకుంటారా? బిగ్ బర్డ్ స్మాల్ బర్డ్ అని రాసుకుందాం. సో స్మాల్ బర్డ్ ఇది బిగ్ బర్డ్ అన్నమాట. ఓకే, సో దట్ దెర్ ఇస్ నో కన్ఫ్యూజన్. ఓకేనా? పదండి. రైట్, నెక్స్ట్ ఇది అయిపోయింది. సో ఇది వచ్చేసి నెక్స్ట్ పాయింట్. ఓకే, in an aquatic ecosystem, GFC is the major conduit for energy flow. As against this, in a terrestrial, a much larger fraction of energy flows through detritus food chain than through GFC. చాలా ఇంపార్టెంట్. యాజ్ అగైన్స్ దిస్, మనకి ఒక అక్వాటిక్ ఎకోసిస్టమ్ లో జిఎఫ్సి ఇస్ ద మేజర్ కాండ్యూట్ ఫర్ ఎనర్జీ ఫ్లో. అంటే ఏంటి? అక్వాటిక్ ఎకోసిస్టమ్ లోని డెట్రిటస్ ఫుడ్ చైన్ అంత రోల్ లేదు అక్వాటిక్ మీడియం లోని, నీళ్ళల్లోని. కానీ ల్యాండ్ మీద వచ్చేసి a much larger fraction of energy flows through detritus food chain than GFC. డెట్రిటస్ ఏదైతే ఉన్నదో బోల్డ్ అంత వరకు చాలా ఎనర్జీ ఉన్నది డెట్రిటస్ లో, అది ఇంకా బ్రేక్ డౌన్ చేయాలి. సో డెట్రిటస్ నుంచి వస్తున్న ఎనర్జీ ఏదైతే ఉందో GFC లో అంత ఎనర్జీ ఇంకా ట్రావెల్ అవ్వదు. The detritus food chain contributes more to the energy transfer than GFC in terrestrial food chain, and this is really important. సో డిస్క్రిప్షన్ లో యూట్యూబ్ క్లిక్ చేసినప్పుడు రాంగ్ ఛానల్ వస్తున్నది. ఓకే ఓకే, నేను లింక్ చేంజ్ చేయమని చెప్పాను నాన్న, మరి నన్ను ఏం చేయమంటారు చెప్పండి. ఓకే, నేను లింక్ అనేది చేంజ్ చేయమని చెప్పాను వాళ్ళకి, బట్ దే హావ్ నాట్ డన్ ఇట్. సో లెట్ అస్ హోప్ త్వరగా వాళ్ళు చేస్తే బెటర్, నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకేనా? పదండి. సో డెట్రిటస్ ఫుడ్ చైన్ మే బి కనెక్టెడ్ విత్ గ్రేజింగ్ ఫుడ్ చైన్ అట్ సమ్ లెవెల్స్. ఓకే, డెట్రిటస్ ఫుడ్ చైన్ ఏదైతే ఉందో గ్రేజింగ్ ఫుడ్ చైన్ తోటి కనెక్ట్ అవుతుంది అనమాట, కనెక్ట్ అవుతుంది. సమ్ ఆఫ్ ద ఆర్గానిజమ్స్ ఆర్ ప్రే టు జిఎఫ్సి. Some of the organisms of DFC are prey to GFC.
And in natural ecosystems, some animals like cockroaches, crows, etc. are omnivores. సో మనకి యాక్చువల్గా ఫుడ్ వెబ్ ఎందుకు ఫామ్ అవుతుంది? గ్రేజింగ్ ఫుడ్ చైన్ ఇంకా డెట్రిటస్ ఫుడ్ చైన్ లోని కొన్ని ఆర్గానిజమ్స్ డెట్రిటస్ ఫుడ్ చైన్ మీద ఏవైతే ఆర్గానిజమ్స్ ఉన్నాయో వాటి మీద ఫీడ్ అవుతాయి. నెంబర్ వన్. నెంబర్ టూ వచ్చేసి మెనీ ఆర్గానిజమ్స్ ఆర్ ఓమ్నివోర్స్. మనమే ఓమ్నివోర్స్. మనం వెజిటేరియన్ ఫుడ్ తింటున్నాం, నాన్ వెజిటేరియన్ ఫుడ్ తింటాం యాజ్ హ్యూమన్ బీయింగ్స్. అది అన్నమాట. సో దీస్ న్యాచురల్ ఇంటర్ కనెక్షన్స్ ఆఫ్ ఫుడ్ చైన్స్ మేక్ ఇట్ అ ఫుడ్ వెబ్. Okay. Organisms occupy a place in the natural surroundings or in a community according to their feeding relationship with other organisms. Based on their source of nutrition or food, organisms can occupy a specific place in the food chain. Vital trophic level and producers belong to the first trophic level, herbivores primary to the second, and carnivores to the third. Okay, అది అన్నమాట. ఇది మనం మాట్లాడుకున్నాం. The important point to note is that amount of energy decreases when any organism dies. It is converted into detritus or dead biomass that serves as an energy source for decomposers. Organisms that eat trophic level depend on those at lower trophic level for their energy demands. Important point to amount of energy decreases at successive trophic levels అన్నారు కానీ ఎంత ఎనర్జీ డిక్రీజ్ అవుతున్నది ఎంత ట్రాన్స్ఫర్ అవుతుందో చెప్పలేదు. అది నేను మీకు చెప్పేసాను 10% లెండమెల్లో. ఓకే, అది అన్నమాట. పదండి. ఈచ్ ట్రాఫిక్ లెవెల్ హాస్ అ సర్టెన్ మాస్ ఆఫ్ లివింగ్. ఇప్పుడు ఇది నెక్స్ట్ ఈ టాపిక్ ఇంక మనకి ఇంకా. ఓకే, ఇది అయిన తర్వాత మనకి ఇకలాజికల్ పిరామిడ్స్ వస్తాయి ఇంకా. పదండి. ఓకే, సో స్టాండింగ్ క్రాప్ ఇంకా స్టాండింగ్ స్టేట్ రెండు టర్మ్స్ వస్తాయి నాన్న, రెండు ఇంపార్టెంట్ మనకి. స్టాండింగ్ క్రాప్ మరియు స్టాండింగ్ స్టేట్. ఒక పర్టికులర్ ట్రాఫిక్ లెవెల్లో అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఎంత అమౌంట్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ ఉన్నది. సో అమౌంట్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ ఇన్ అ పర్టికులర్ ట్రాఫిక్ లెవెల్. అమౌంట్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్. క్లాస్ లాస్ట్ లో టెలిగ్రామ్ క్యూఆర్ కోడ్ డిస్ప్లే చేయండి సార్ ఊరికే. సరే నాన్న, ఓకే నాన్న. నేను టెలిగ్రామ్ ది క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో, ఒక్క నిమిషం నాన్న. మీ అందరికి చాలా ప్రాబ్లం అవుతున్నది, ఐ అండర్స్టాండ్. ఆగండి, మీకు కుదిరితే దాని లింక్ షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఆగండి ఒక నిమిషం. జస్ట్ గివ్ మీ 1 minute. ఓకే, టెలిగ్రామ్ లింక్ షేర్ చేయాలని కాల్ పెడుతున్నారు మీరు అందరూ. సో దట్స్ వాట్ ఐమ్ డూయింగ్. ఆగండి. ఓకే, పిన్ చేస్తాను నాన్న, మీరు అందరూ చెక్ చేసుకోవచ్చు. ఐ హావ్ పిన్ ద లింక్ ఇన్ ద పిన్ ద లింక్స్. పిన్ కామెంట్స్ లో మీకు లింక్ ఉన్నది, మీరు చూసుకోవచ్చు. దాని మీద క్లిక్ చేస్తే మీరు టెలిగ్రామ్ లోని జాయిన్ అయిపోతారు. దట్ ఈస్ ద యాక్చువల్ టెలిగ్రామ్ ఛానల్ ఇన్ విచ్ యూ ఆర్ గెటింగ్ నోట్స్ రెగ్యులర్లీ. ప్రతి ఒక్క సెషన్ ది నోట్స్ అందులో మీకు దొరికిపోతున్నది. కావాలంటే దాంట్లో క్లిక్ చేసేసుకోండి మీరు. ఓకేనా? ఇస్ ఇట్ ఓకేనా? ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఇంకేం ప్రాబ్లం లేదు కదా? ఇప్పుడు ముందుకు వెళ్దాం క్లాస్ లోని. టెలిగ్రామ్ అని కాల్ పెడుతున్నారు. సో ఇచ్చేసాను నేను మీకు లింక్ ఇంకా. ఓకే, డన్. దాని మీద క్లిక్ చేయండి, డైరెక్ట్ గా మీకు టెలిగ్రామ్ మీ ఛానల్ ఓపెన్ అయిపోతుంది. ఏదైతే ఛానల్ నేను అంటున్నానో జాయిన్ అయిపోండి అందులో. అంతే, దట్స్ ఇట్. ఇంకోటి నాన్న, నెక్స్ట్ క్లాస్ నుంచి నాకు ఎప్పుడైతే నా క్లాస్ ఉంటుందో నేను మీకు టెలిగ్రామ్ లో లింక్ షేర్ చేసి రమ్మని జాయిన్ అవ్వమని కూడా చెప్తాను. సో ప్రతిసారి ఆ నోటిఫికేషన్ మీకు త్వరగా వస్తుంది. యూట్యూబ్ కన్నా టెలిగ్రామ్ లో ఎర్లీగా వస్తుంది నోటిఫికేషన్. సో ప్లీజ్ ఆ పర్టికులర్ ఛానల్ జాయిన్ అయిపోయి ఉండండి. నేను దాంట్లో మీకు కంటిన్యూస్ గా అప్డేట్స్ కూడా షేర్ చేస్తాను. ఓకే, పదండి. సో స్టాండింగ్ క్రాప్ అంటే ఏంటి నాన్న? సో యాజ్ యూ వర్ డిస్కసింగ్, అమౌంట్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్. అడుగుతారు అమౌంట్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్. amount of organic matter in a particular trophic level. In a particular trophic level. ఒక పర్టికులర్ ట్రాఫిక్ లెవెల్లోని ఎంత అమౌంట్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ అనేది ఉంది అని చెప్పడానికి మనం స్టాండింగ్ క్రాప్ అంటాం. ఓకే, ఇప్పుడు మనకి ఈ ఆర్గానిక్ మ్యాటర్ ఏదైతే ఉన్నదో మనం రెండు విధాలుగా మనం క్యాల్కులేట్ చేయొచ్చు. ద ఆర్గానిక్ మ్యాటర్ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్ హియర్. ఓకే, దీన్ని మనం రెండు విధాలుగా క్యాల్కులేట్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే మనం దాన్ని
బయోమాస్ గా కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు, విచ్ ఇస్ డ్రై వెయిట్. ఓకే, అమౌంట్ ఆఫ్ బయోమాస్ లో కూడా చేయొచ్చు. ఎంత అమౌంట్ ఆఫ్ బయోమాస్ ఉన్నది ఒక పర్టికులర్, అంటే లెటెస్ట్ మనకి ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్లో ఎంత అమౌంట్ ఆఫ్ బయోమాస్ ఉంది, సెకండ్ ట్రాఫిక్ లెవెల్లో ఎంత బయోమాస్ ఉన్నది, అది అలా అది యాక్చువల్గా క్యాల్కులేట్ చేసి అది కూడా టోటల్ చేస్తే స్టాండింగ్ క్రాప్ వస్తుంది. సో ఒక పర్టికులర్ ఇకో సిస్టమ్ లోని లెటెస్ట్ ఒక 15 ట్రీస్ ఉన్నాయి. ఒక ఇకో సిస్టమ్ లో లెటెస్ట్ ఒక 15 ఏంటి, ఒక 100 ట్రీస్ ఉన్నాయి అనుకోండి. సో ఆ ట్రీస్ అన్ని మనకి ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్లో వస్తాయి. అది కాకుండా గడ్డి కూడా ఉన్నది, ల్యాండ్ మీద ఏదైతే గడ్డి వస్తుందో గడ్డి ఉన్నది. ఓకే, చిన్న చిన్న హర్బ్స్ ఉన్నాయి, చిన్న చిన్న shrubs కూడా ఉన్నాయి, పెద్ద పెద్ద ట్రీస్ కాకుండా. సో లెటెస్ట్ సే టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఒక 200 నుంచి 250 వరకు ఉన్నాయి ప్రొడ్యూసర్స్. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, కేర్ఫుల్ గా వినండి. ఇప్పుడు ఈ 200 ఇంకా 250 నంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఏవైతే మనం మాట్లాడుతున్నామో వీటన్నిటిది, ఓకే, టిష్యూది ఏదైతే వెయిట్ ఉన్నదో, టిష్యూ వెయిట్ ఏదైతే ఉందో దాన్ని మనం బయోమాస్ అంటాం. ఆ టిష్యూ వెయిట్ లో మనం వాటర్ రిమూవ్ చేస్తే డ్రై వెయిట్ ఏదైతే మిగులుతున్నదో దట్ ఈస్ యాక్చువల్లీ బయోమాస్. ఓకే, ఇప్పుడు రెండో పక్క నుంచి మనకి ఫర్ సపోజ్ మనకి అమౌంట్ ఆఫ్ బయోమాస్ క్యాలిక్యులేట్ చేయడం చాలా కష్టంగా ఉంది. అబ్బా, అన్ని నంబర్ ఆఫ్ ఆర్గానిజం బయోమాస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? సో పర్ ఆర్గానిజం ఇంత బయోమాస్ ఉందని మనకు తెలిస్తే మనం నంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ తీసేసుకుంటే సరిపోతుంది కదా. ఆన్ అన్ యావరేజ్ ఒక పర్టికులర్ ఆర్గానిజం లో ఇంత ఉన్నది అని మనం ఎస్టిమేట్ వేస్తూ టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్గానిజం 250 ఉన్నాయి అంటే 250 ఇంటూ ఎంతైతే బయోమాస్ ఉందో అది కూడా చేయొచ్చు. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ కూడా మనం కన్సిడర్ చేయొచ్చు స్టాండింగ్ క్రాప్ కోసం. సో దట్ విల్ ఆల్సో హెల్ప్ ఫర్ అస్. ఓకే, ఇది సో దిస్ ఇస్ రిగార్డింగ్ ద క్రెడిబిలిటీ ఆఫ్ స్టాండింగ్ క్రాప్. నెక్స్ట్ వచ్చేసి మనకి స్టాండింగ్ స్టేట్ గురించి మాట్లాడుకోవాలి. సో స్టాండింగ్ క్రాప్ ఎలాగైతే ఆర్గానిక్ మ్యాటర్ గురించో, స్టాండింగ్ స్టేట్ అది ఇన్ఆర్గానిక్ మ్యాటర్. ఓకే, సో అమౌంట్ ఆఫ్ ఇన్ఆర్గానిక్ మ్యాటర్, ఓకే, per unit area, amount of inorganic matter, inorganic matter, amount of inorganic matter per unit area, per unit area. ఓకే, సో అది మనకి నైట్రోజన్, ఫాస్ఫరస్, కార్బన్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఎంత ఒక పర్ యూనిట్ ఏరియాలోని మనకి ఎలిమెంట్స్ ఎంత ఉన్నది, ఎంత ఇన్ఆర్గానిక్ మ్యాటర్ ఉన్నది, దాన్ని మనం స్టాండింగ్ స్టేట్ అంటాం. స్టాండింగ్ స్టేట్ అనేది మనం ఫాస్ఫరస్, నైట్రోజన్ సైకిల్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అక్కడ కావాలి, అది మీకు డిలీట్ అయిపోయింది సిలబస్ నుంచి, మనకి అది అక్కర్లేదండి. అంత మీ అదేమిటో తెలుసుంటే మీకు చాలు. ఇంకో పక్క నుంచి మనకి స్టాండింగ్ క్రాప్ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తున్నా. చూడండి నన్ను, నేను మీకు స్టాండింగ్ క్రాప్ ది సింపుల్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఓకే, నేను ఆ ఏరియాలో ఎన్ని నెంబర్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయి ఏమిటన్నది నేను మీకు చెప్పాను. లెటస్ సే మనకి ఆ, ఓకే, ఒక పర్టికులర్ ఏరియాలో లెటస్ సే, ఓకే, నేను అన్నాను 200 నుంచి 250 ఆటోట్రాఫ్స్ లేదంటే ప్రొడ్యూసర్స్ ఉన్నారు. ఇప్పుడు ప్రైమరీ కన్స్యూమర్స్ ఎవరు? హర్బివోర్స్. సో హర్బివోర్స్ లో వచ్చేసి ఏవేవి వస్తున్నాయి మనకి? గోడ్స్, కౌస్, డియర్స్, ఇంకా వేరే వేరే ఆర్గానిజమ్స్ అయితే మంకీస్. ఓకే, ఏ ఆర్గానిజమ్స్ అయితే బర్డ్స్, ఏవే ఆర్గానిజమ్స్, గ్రాస్ హోపర్స్ కూడా అన్ని వస్తాయి. సో ఇవన్నీ ఆర్గానిజమ్స్ ది నంబర్ అయినా తీసుకోవచ్చు మనం స్టాండింగ్ క్రాప్ క్యాలిక్యులేట్ చేయడానికి. లేదు వాటి బయోమాస్ కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఒక్కొక్క దాన్ని ఏదైతే ఒక దానిది ఏదైతే డ్రై వెయిట్ ఉన్నదో వాడి బాడీలోని అంత టోటల్ చేసాం అనుకోండి, ఉన్న ఆర్గనిజమ్స్ అన్ని టోటల్ చేస్తే ఆ ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్ లేదంటే సెకండ్ ట్రాఫిక్ లెవెల్లో ఉన్న స్టాండింగ్ క్రాప్ ఇంత అని చెప్తాం అనమాట. ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్లో ఉన్న స్టాండింగ్ క్రాప్ ఇంత అని చెప్తాం అనమాట. అర్థమైందా? గాట్ ఇట్? డన్. పదండి. ఓకే, సో అదే మనకి ఇక్కడ వస్తుందో చూసుకుంటారు. ఓకే, ఈచ్ ట్రాఫిక్ లెవెల్ హ్యాస్ అ సర్టెన్ మాస్ ఆఫ్ లివింగ్ మెటీరియల్ అట్ అ పర్టికులర్ టైమ్ called as standing crop. The standing crop is measured as the mass of living organisms or biomass or in the or number in a unit area. ఒక యూనిట్ ఏరియాలో ఎంత నెంబర్ ఉందని. The biomass of the species is expressed in terms of fresh or dry weight. Measurement of biomass in terms of dry weight is more accurate. అది అన్నమాట. పదండి. The number of trophic levels in a grazing food chain is restricted as the transfer of energy follows 10% law. Only 10% of the energy is transferred to each trophic level from the lower trophic level. In nature, it is possible to have so many trophic levels: producer, herbivore, primary carnivore, secondary carnivore in the grazing food chain. 1, 2, 3, 4. ఓకే, మాక్సిమం 5 ట్రాఫిక్స్ లెవెల్స్ వెళ్ళగలవు అనమాట యాక్చువల్ చెప్పాలంటే. రండి, ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకా ఎకలాజికల్ పిరామిడ్స్ గురించి మాట్లాడుకుందాం. సో లెట్ us టాక్ అబౌట్ ఎకలాజికల్ పిరమిడ్స్. ఎకలాజికల్ పిరమిడ్స్, పదండి. సార్ ప్లీజ్ టెల్ ఎంసెట్ చాప్టర్స్ ఆల్సో. ఓకే, ఆకాంక్ష నాన్న, మీకు గుడ్ న్యూస్ నాన్న.
మనకి ఏదైతే వేదాంతు తెలుగు మెయిన్ ఛానల్ ఉన్నది కదా, వేదాంతు తెలుగు ఛానల్ 600K సబ్స్క్రైబర్స్ ఉంది కదా, ఆ ఛానల్లో మనం ఎంసెట్ కంటెంట్ స్టార్ట్ చేయబోతున్నాం. సో హూఎవర్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎంసెట్ కంటెంట్ వాళ్ళు అక్కడికి రావచ్చు కావాలంటే. మన ఎంసెట్ కంటెంట్ మీద పూర్తిగా ఫోకస్ చేస్తాం అనమాట. ఓకే. ఓకే. ప్లీజ్ ecological adaptation succession and ecological services chapter. డన్ డన్ డన్. పక్క పక్క ఎంసెట్ కంటెంట్ అంతా కవర్ చేద్దాం. అదే ప్లాన్ లో ఉన్నాను నేను. నాకేమనిపిస్తుంది అంటే చాలా మంది ఎంసెట్ స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతున్నారు కానీ వాళ్ళకి ఒక సరైన గైడెన్స్ లేదంటే సరిగ్గా అకాడమిక్స్ సెషన్స్ లేవు, కంటెంట్ అనేది లేదు యూట్యూబ్ లో. ఓకే. సో నాకు అనిపించింది మనం ఎంసెట్ స్టూడెంట్స్ కూడా ఏదైనా చేయొచ్చు అని నాకు అనిపించింది. సో అందుకే మనకి సెషన్స్ రాబోతున్నాయి మన వేదాంత తెలుగు మెయిన్ ఛానల్. ఎంసెట్ బేస్డ్ సెషన్స్ వస్తాయి. సో మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారు ఎంసెట్ బేస్డ్ సెషన్స్ లో అంటే యూ కెన్ కమ్ టు వేదాంత తెలుగు ఛానల్, విల్ బి కవరింగ్ ఇట్ దర్. ఓకే. సరేనా? పదండి. డన్ అన్న, ఈ పాయింట్ క్లియర్. నౌ విల్ స్టార్ట్ విత్ ఎకలాజికల్ పిరమిడ్స్. ఎకలాజికల్ పిరమిడ్స్. పిరమిడ్స్. ఎకలాజికల్ పిరమిడ్స్. ఈ ఎకలాజికల్ పిరమిడ్స్ అంటే ఏంటి నాన్న? Ecological pyramids అంటే ఏంటి? What do you mean by ecological pyramids? It is the graphical representation of various ecological parameters. Okay? ఇప్పుడు దీన్ని అంటారేంటి? ఏమంటాను? గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అంటాను. అంటాం గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అంటే ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం అంటే ఏవైతే డిఫరెంట్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయో, ఓకే, ఒక ఈకో సిస్టమ్ లోని డిఫరెంట్ డిఫరెంట్ ఎలిమెంట్స్, లెట్ సే బయోమాస్ ఉన్నది, లేదంటే ఎంత బయోమాస్ ఉంది పర్ ట్రాఫిక్ లెవెల్, మనకి ఎంత బయోమాస్ ఉంది, అదే మనం స్టాండింగ్ గ్రాఫ్ చదువుకున్నాం. నంబర్ ఆఫ్ ఆర్గనిజమ్స్ ఎన్ని ఉన్నాయి, ఓకే, ఎంత ఎనర్జీ ఉంది పర్ పర్ ట్రాఫిక్ లెవెల్, అది మనం చెక్ చేసుకోవడానికి. ఓకే, అది మనం చెక్ చేసుకోవడానికి ఏం చేస్తాం మనం? ecological pyramids గురించి చదువుతాం. ఓకే. వెన్ సెషన్ ఎండ్ సార్, ఇట్ విల్ ఎండ్ వెన్ ecological pyramids టాపిక్ ఎండ్ అన్న అయిపోతుంది. ఎకలాజికల్ పిరమిడ్స్ ఎక్కువసేపు పడదు, ఒక 15-20 మినిట్స్ ఉంది. దాని తర్వాత మనకి ఎన్సీఆర్టీ రీడింగ్ ఒక 10-15 మినిట్స్. దాని తర్వాత మనకి క్వశ్చన్స్. సో అయిపోయిందా? రైట్. మనకు ఒక 40 మినిట్స్ చాప్టర్ అయిపోతుంది, 40-45 మినిట్స్ చాప్టర్ అయిపోతుంది అండి. 1 to 1. అదండి. Right. So, graphical representation of various ecological parameters of various ecological parameters. Various ecological parameters. ఓకే, అది అన్నమాట. రైట్. ఇప్పుడు దీంట్లో మనకి వేరియస్ ఎకలాజికల్ పారామీటర్స్ లో 3 పారామీటర్స్ ఎక్కువగా మనం వాడతాము, విచ్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. మనకి అన్నిటికన్నా ముందు ఈ మూడే ఇంపార్టెంట్ అన్న. ఓకే. సో నంబర్ ఆఫ్ ఆర్గనిజమ్స్ ఇన్ ఈచ్ ట్రాఫిక్ లెవెల్. ఓకే. ఓకే. నంబర్ ఆఫ్ ఆర్గనిజమ్స్, number of organisms in each trophic level. Number of organisms in each trophic level. ఇది అన్నిటికన్నా ఫస్ట్. ప్రతి ఒక్క ట్రాఫిక్ లెవెల్లో, లెటెస్ట్ సే ప్రొడ్యూసర్ లెవెల్లో అయినా, లేదంటే హెర్బివోర్ లెవెల్లో, ప్రైమరీ కార్నివోర్ లెవెల్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి, ఆ పర్టికులర్ పారామీటర్ తీసుకుని మనం ఒక పిరమిడ్ వేయచ్చు. ఇది ఒకటి ఉన్నది. ఓకే. రెండోది అమౌంట్ ఆఫ్ బయోమాస్. అమౌంట్ ఆఫ్ బయోమాస్. ప్రతి ఒక్క ట్రాఫిక్ లెవెల్లో బయోమాస్ ఎంత ఉంటే దాన్ని కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తే, బయోమాస్ ఎందుకు అంటామో తెలుసా? అమౌంట్ ఆఫ్ బయోమాస్ ఇన్ ఈచ్ ట్రాఫిక్ లెవెల్. ఇన్ ఈచ్ ట్రాఫిక్ లెవెల్ బయోమాస్ ఎందుకు అంటామో తెలుసా? ఎందుకంటే అది బయోమాస్ కాబట్టి. ఓకే. ఒక లివింగ్ ఆర్గానిజం ది డ్రై వెయిట్ కాబట్టి కదా. అందుకే బయోమాస్ మనం బయోమాస్ అంటాం. ఓకేనా? అదండి. మూడోది వచ్చేసి మనకి అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. ఎంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ప్రతి ఒక్క ట్రాఫిక్ లెవెల్లో ఉన్నది.
ఓకే, ఎంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ మనకి ప్రతి ఒక్క ట్రాఫిక్ లెవెల్లో ఉన్నది, అది కూడా క్యాల్కులేట్ చేస్తూ, ఓకే, మనం ఏం చేస్తామంటే అది కూడా క్యాల్కులేట్ చేస్తూ మనం ఏం చేస్తాము, ఒక పిరమిడ్ వేసుకుంటాం. సో ఈ పిరమిడ్ లోని మనకి ఎలా ఎలా ఉంటుంది, ఒక బేసిక్ స్ట్రక్చర్ పిరమిడ్ మనం చూసుకుంటే ఇట్లా ఉంటుంది, ఇలా ఉంటుంది ఒక ట్రయాంగిల్ షేప్ లోని. దాంట్లో వేరే వేరే ట్రాఫిక్ లెవెల్స్ రాసుకుంటాం. అన్నిటికన్నా కింద మనకి ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్ వస్తుంది. ఎప్పుడైనా ఏ పిరమిడ్ అయినా గుర్తుపెట్టుకోండి అన్న, అన్నిటికన్నా కింద మనకి ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్ రావాలి, దాని తర్వాత మనకి సెకండ్ ట్రాఫిక్ లెవెల్, దాని తర్వాత మనకి థర్డ్ ట్రాఫిక్ లెవెల్, దాని తర్వాత మనకి ఫోర్త్ ట్రాఫిక్ లెవెల్. సో అన్నిటికన్నా కింద మనకి ఎప్పుడు ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్ ఉంటుంది, అన్నిటికన్నా మీద మనకి లాస్ట్ ట్రాఫిక్ లెవెల్ ఉంటుంది. ఓకే, అది అన్నమాట. ఇలాంటి టైప్ ఆఫ్ పిరమిడ్ దేంట్లో అయితే మనకి ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్లోని ఐదర్ నంబర్ ఎక్కువ ఉంది, లేదంటే బయోమాస్ ఎక్కువ ఉంది, లేదంటే ఎనర్జీ ఎక్కువ ఉంది అనుకోండి, ఇలాంటి దాన్ని మనం అప్రైట్ అంటాం. ఓకే, అప్రైట్ అంటాం. కానీ కానీ మన నేచర్ లో మన జీవితంలో అన్ని ఏమైనా అప్రైట్ గా ఏమైనా ఉంటాయి, అన్ని స్ట్రైట్ గా ఉంటాయా, అన్ని కరెక్ట్ గా ఉంటాయా, ఉండవు. ఓకే, సో కొన్ని కొన్ని మనకి రివర్స్ లో నడుస్తూ ఉంటాయి అన్నమాట. చదువుకుందాం అని కూర్చుంటే మనకి రివర్స్ లో పాటలు గుర్తొస్తూ ఉంటాయి. క్వశ్చన్స్ సాల్వ్ చేస్తుంటే సినిమాలో డైలాగులు గుర్తొస్తూ ఉంటాయి కదా. దీన్ని మనం ఏమంటాం, ఇన్వర్ట్ అయిపోవడం అంటాం. ఓకే, సో కొన్ని టైంలో మనకి ఏమవుతుందంటే, మనకి యాక్చువల్ గా ప్రొడ్యూసర్స్ లో బయోమాస్ తక్కువ ఉన్నా, లేదంటే ప్రొడ్యూసర్స్ లో నంబర్స్ తక్కువ ఉండి మనకి సక్సెసివ్ ట్రాఫిక్ లెవెల్స్ లో నంబర్స్ తగ్గచ్చు, అక్కడ మనం చదువుకుంటాం అది. దాన్ని మనం ఇన్వర్టెడ్ టైప్ అంటాం. ఓకే, ఇన్వర్టెడ్ టైప్ ఆఫ్ బయోమాస్ అంటాం అనమాట. ఓకే, అదండి. డన్. ఓకేనా, ఇది అన్నమాట. అండ్ క్లాస్ ఎప్పుడు ఎండ్ అవుతుందంటే, ఎప్పుడైతే ఎండ్ అవుతుందో అప్పుడు ఎండ్ అవుతుంది. పదండి. ఇప్పుడు ఈ క్లాస్ ఎండ్ పడి మీకేంటి నన్ను ఏమైనా ప్రాబ్లం ఎప్పుడు, ఒక 10 నిమిషాలు ప్రశాంతంగా క్లాస్ చూడకుండా ఆ, ప్రతి 10 నిమిషాలకి క్లాస్ ఎప్పుడైపోతుంది, క్లాస్ ఎప్పుడైపోతుంది, క్లాస్ ఎప్పుడైపోతుంది అని కూడా కూర్చుంటారు. అరే, ఇది ఎలా కనిపిస్తున్నాను నేను మీకు, ఇది ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టేమంటారా, 2x స్పీడ్ లో పెట్టేసి, ఓకే, యూ మస్ట్ బి ఫెమిలియర్ విత్ ద షేప్ ఆఫ్ ద పిరమిడ్, ద బేస్ ఆఫ్ ద పిరమిడ్ ఇస్ బ్రాడ్ ఇన్ ఆరోస్ ఆన్ ది ఎపెక్స్, ఫాస్ట్ చెప్పమంటారా నన్ను, 2 నిమిషాలు కంప్లీట్ చేసామంటారు రీడ్ చేసి, ఏం అర్థం కాదు మరి, మీ ఇష్టం మరి. ఓకేనా, మీరు 10 సార్లు అడుగుతున్నారు అందుకే చెప్తున్నాను నేను ఈ విషయం. ఉం? రండి. ఇకలాజికల్ పిరమిడ్స్. You must be familiar with the shape of a pyramid. The base of the pyramid is broad and it narrows down the apex. Okay? One gets a similar shape whether you express the food or energy relationship between the organisms. Okay? At different trophic levels. This relationship expressed in the terms of number అవ్వచ్చు, biomass అవ్వచ్చు, లేదంటే energy అవ్వచ్చు. The base of each pyramid represents the producers for the first trophic level, while the apex represents the tertiary or the top level consumer. ఓకేనా, అది అన్నమాట. Now, the three types of ecological pyramids that are usually studied are pyramid of number, pyramid of biomass, and pyramid of energy. మూడు వస్తాయి. ఈ మూడింటిని మనం డీటెయిల్డ్ గా చదవాలి. రండి. సో అన్నిటికన్నా ఫస్ట్ మనం ఏం చదవబోతున్నాం, వాట్ ఈస్ ద ఫస్ట్ వన్ వీఆర్ గోయింగ్ టు స్టడీ, వీఆర్ గోయింగ్ టు స్టడీ ద పిరమిడ్ ఆఫ్ నంబర్. అన్నిటికన్నా ఫస్ట్ పిరమిడ్ ఆఫ్ నంబర్ మాట్లాడుకుంటాం. పిరమిడ్ ఆఫ్ నంబర్. ఓకే, పదండి. రైట్, అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేసి మనం గ్రాస్ ఒక్కొక్క అంటే ఇప్పుడు ఈకో సిస్టమ్ వైజ్ వెళ్తాం అన్నమాట. ఇప్పుడు ఎప్పుడైతే మనం పిరమిడ్ చదువుకుంటున్నామో ప్రతి ఒక్క ఈకో సిస్టమ్ లోని ఎలా ఎలా ఉంటుందని మాట్లాడుకుంటూ వెళ్తాం. ఓకేనా, సో ఫస్ట్ మనం గ్రాస్ ల్యాండ్ ఈకో సిస్టమ్ స్టార్ట్ చేస్తాం. గ్రాస్ ల్యాండ్ ఈకో సిస్టమ్ ఏదైతే ఉందో, ఇక్కడ ఈఎస్ అంటే ఈకో సిస్టమ్. సరే, ఈఎస్ అంటే మళ్ళీ కొత్తగా ఏదో చెప్తున్నాను అనేసుకోకండి. ఈఎస్ అంటే ఈకో సిస్టమ్ అని. ఓకే, సో గ్రాస్ ల్యాండ్ ఈకో సిస్టమ్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ద టెరెస్ట్రియల్ ఈకో సిస్టమ్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ కదా. ఇట్ ఈస్ అ టెరెస్ట్రియల్ ఈకో సిస్టమ్. ఇప్పుడు గ్రాస్ ల్యాండ్ ఈకో సిస్టమ్ లోని మనకి ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో, ఓకే, ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో అన్నిటికన్నా కింద ఉంటారు. సో అన్నిటికన్నా ఫస్ట్ మనకి ప్రొడ్యూసర్స్ వస్తారు, రైట్. ప్రొడ్యూసర్స్ తర్వాత మనకి ఎవరు వస్తారు, హర్బివోర్స్ వస్తారు. సో లెటస్ సే మనకి నంబర్ ఆఫ్ ప్లాంట్స్ మనకి ఎక్కువ ఉండాలి, అవునా కాదా. ఒక 200 250 ప్లాంట్లు ఉంటే ఓ 15 20 కౌజ్ లేదంటే గోడ్స్ వచ్చి తింటాయి. సో మనకి నంబర్ ఆఫ్ హెర్బివోర్స్ తక్కువే ఉంటాయి వీళ్ళకన్నా, తక్కువే ఉంటాయి హెర్బివోర్స్. ద నెంబర్ ఆఫ్ హర్బివోర్స్ విల్ బి లెస్. దీనికన్నా తక్కువ హర్బివోర్స్ ఎవరు తింటున్నారు, ఇప్పుడు ఏవైతే గోడ్స్, లేదంటే డియర్, మంకీస్, డియర్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో దీన్ని ఎవరు తింటున్నారు, లైన్ టైగర్స్ కదా. ఓకే, సో అప్పుడప్పుడు వుల్ఫ్స్ తింటాయి, డియర్స్ ని వుల్ఫ్స్ తింటాయి. సో అవి వచ్చేసి మనకి ప్రైమరీ కన్స్యూమర్ కార్నివోర్స్ లో వస్తాయి. ఓకే, మనకి సెకండరీ కార్నివోర్స్ లో టాప్ కార్నివోర్ వస్తుంది. సెకండరీ కార్నివోర్ ఏదైతే ఉందో దాంట్లో టాప్ కార్నివోర్ వస్తుంది. ఇప్పుడు మీరు నాకు చెప్పండి,
ఈ పర్టికులర్ ఏదైతే పిరమిడ్ ఉందో ఇస్ ఇట్ అన్ అప్రైట్ పిరమిడ్ ఆర్ ఇన్వర్టెడ్ పిరమిడ్ చెప్పండి. ఇది ఒక అప్రైట్ పిరమిడా లేదంటే ఒక ఇన్వర్టెడ్ పిరమిడా? ఇది ఒక అప్రైట్ పిరమిడా లేదంటే ఒక ఇన్వర్టెడ్ పిరమిడా నాకు చెప్పండి ప్లీజ్. ఇస్ ఇట్ అన్ అప్రైట్ ఆర్ ఇన్వర్టెడ్ పిరమిడ్? ఇట్ ఈస్ ద అప్రైట్ టైప్ ఆఫ్ పిరమిడ్, రైట్? అప్రైట్ పిరమిడ్ కదా, కరెక్ట్. అప్రైట్ అయినా ప్రొడ్యూసర్స్ ఎక్కువ ఉన్నారు, దానికన్నా తక్కువ హర్వ్యూస్, దానికన్నా తక్కువ కాన్యూస్, దానికన్నా తక్కువ సెకండరీ కాన్యూస్. డన్ 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 అయిపోయింది. నెక్స్ట్ మనకి పాండ్ ఎకోసిస్టమ్. నెక్స్ట్ మనకి పాండ్ ఎకోసిస్టమ్. పాండ్ ఎకోసిస్టమ్ అంటే ఏంటి? ఇట్స్ అన్ అక్వాటిక్ ఎకోసిస్టమ్ కదా. సో పాండ్ ఎకోసిస్టమ్ లోని మనకి ఫైటో ప్లాంక్టాన్స్ విచ్చలవిడిగా ఉంటాయి నాన్న, మొత్తం పాండ్స్ లో చాలా ఎక్కువ నెంబర్ లో ఉంటాయి. సో ద ఫైటో ప్లాంక్టాన్స్ విల్ బి హైయెస్ట్ ఇన్ నెంబర్. ఫైటో ప్లాంక్టాన్స్ అన్నిటికన్నా ఎక్కువ ఉంటాయి. ఫైటో ప్లాంక్టాన్స్ కన్నా కొంచెం తక్కువ మనకి జూ ప్లాంక్టాన్స్ ఉంటాయి. జూ ప్లాంక్టాన్స్ కన్నా కొంచెం నెంబర్ తక్కువ మనకి స్మాల్ ఫిషెస్ లో ఉంటుంది. స్మాల్ ఫిషెస్ కన్నా కొంచెం తక్కువ మనకి లార్జ్ ఫిషెస్ ఉంటాయి. సో ఇప్పుడు నాకు మీరు చెప్పండి, ఓకే, ఈ పర్టికులర్ ట్రాఫిక్స్ లెవెల్స్ మీరు చూస్తే, ఈ పర్టికులర్ పిరామిడ్ మీరు చూస్తే మీకు ఏమనిపిస్తున్నది? ఇది అప్రైటా లేదు అంటే మనకి ఇది ఇన్వర్టెడా? ఇట్ ఈస్ అప్రైట్, కరెక్ట్. అప్రైట్ టైప్ ఆఫ్ పిరామిడ్ ఇది. ఇది కూడా నో ప్రాబ్లం ఇక్కడ కూడా. ఓకే, నెక్స్ట్ నంబర్ 3. ఇప్పుడు మనకి ఎక్సెప్షనల్ టైప్ ఒకటి వస్తుంది. ఓకే, దిస్ ఈస్ నోన్ యాజ్ అ ట్రీ ఈకోసిస్టమ్ విచ్ ఫాలోస్ అ పారాసైటిక్ ఫుడ్ చైన్. పారాసైటిక్ ఫుడ్ చైన్ ఆర్ పిఎఫ్సి అంటాం దీన్ని. పారాసైటిక్ ఫుడ్ చైన్ అంటాం. దీని అర్థం ఏమిటని అర్థం చేసుకోవాలి ఇప్పుడు మనం. ఒక ట్రీ ఈకోసిస్టమ్ మీద పారాసైటిక్ ఫుడ్ చైన్ ఎలా ఫంక్షన్ అవుతున్నది అన్నది మనకి ఒక ఎక్సెప్షనల్ గా ఉంటుంది. కొంచెం ఇది జాగ్రత్తగా వినండి. లెటస్ సే మనకి యాక్చువల్ గాను ప్రొడ్యూసర్స్ ఉన్నాయి, మనకి ప్రొడ్యూసర్స్ ఉన్నారు. అండ్ నౌ టు అండర్స్టాండ్ దిస్ నేను కొంచెం మాయమైపోతాను సో దట్ మీకు క్లియర్ గా కనిపిస్తుంది. సో ఏంటది? వించపాక్ దంతం ఏదో ఉంది కదా మంత్రం, ఆ మంత్రం గుర్తెచ్చుకోండి. చీంటపాకు దంతం, ఎస్, చీంటపాకు దంతం. ఇప్పుడు ఈ చీంటపాకు దంతం అయిన తర్వాత అన్నిటికన్నా ఫస్ట్ ఇక్కడ చూడండి అన్న, మనకి ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో ఒక ట్రీ ఈకో సిస్టమ్ లో తీసుకున్నట్లయితే మనకు ఒకటే ట్రీ ఉంటుంది. నేను ఒక సింగిల్ ట్రీని లెక్క తీసుకుంటున్నాను. నేను ఒకే ఒక్క సింగిల్ ట్రీని లెక్కలో తీసుకుంటున్నాను. సో అలా తీసుకున్నట్లయితే నాకు ఒకటే ట్రీ ఉన్నది. దెర్ ఇస్ వన్ సింగిల్ ట్రీ. ఓకే, కానీ మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ బర్డ్స్ ఉంటాయి? ఆఫ్ కోర్స్ మనకి బోల్డ్ అని బర్డ్స్ ఉంటాయి, అవునా కాదా? లెటెస్ట్ ఒక్కొక్క ట్రీ మీద మనకు ఒక 100 బర్డ్లు ఉంటాయా? ఉంటాయి. మనకు ఒక్కొక్క ట్రీ మీద ఒక 100 బర్డ్స్ అని ఉంటాయి మరి. ఓకే, సో బర్డ్స్ మనకి నంబర్ ఎక్కువ ఉంటుంది. సో మనకి ట్రీ ఒకటే ఉన్నది, బర్డ్స్ మనకి ఒక 100 ఉన్నాయి. ఇప్పుడు ఈ బర్డ్స్ మీద యాక్చువల్ గా ఫీడ్ అవుతున్న బోల్డ్ అని బ్యాక్టీరియాలు ఉంటాయి, అవునా కాదా? బోల్డ్ అని బ్యాక్టీరియాలు ఈ బర్డ్స్ మీద ఫీడ్ చేస్తున్నాయి. ఓకే, సో ద బ్యాక్టీరియా విల్ బి మోర్ ఇన్ నంబర్. ఎంత? దాదాపు ఒక లెటెస్ట్ సే ఒక ఎంత ఉన్నాయి, ఒక 1,00,000 బ్యాక్టీరియాలు ఉన్నాయన్నమాట మొత్తం బర్డ్స్ అన్నిటి మీద కలిపి చూసుకున్నట్లయితే. సో మీరు నాకు దీన్నే మనం పారాసైటిక్ ఫుడ్ చైన్ అంటాం. దేంట్లో అయితే మనకి నంబర్ ఆఫ్ ఏదైతే పిరమిడ్ ఆఫ్ నంబర్ ఏదైతే ఉన్నదో ఇట్ బికమ్స్ ఇన్వర్టెడ్. ఇన్వర్టెడ్ టైప్ ఆఫ్ పిరమిడ్ అయిపోతుంది. ఇన్వర్టెడ్ టైప్ అయిపోతుంది. అండ్ దిస్ ఇస్ ఇంపార్టెంట్. మిమ్మల్ని అడుగుతారు పారాసైటిక్ ఫుడ్ చైన్ లో అయినా అంటారు, లేదంటే ట్రీ ఈకో సిస్టమ్ అయినా అంటారు అనేసి మిమ్మల్ని అడుగుతారు అనమాట. ఓకే, ఇప్పుడు అయిపోయిందన్న. లెట్ us గో బ్యాక్ టు చీంటపాకుదండం పదండి. నెక్స్ట్, సో మనకి పిరమిడ్ ఆఫ్ నంబరు గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్, పాండ్ ఎకోసిస్టమ్ లో అప్రైట్, కాకపోతే పారాసైటిక్ ఫుడ్ చైన్ ఆన్ ట్రీ ఇన్వర్టెడ్. గుర్తుపెట్టుకుంటారు. పదండి. నౌ దిస్ ఇస్ డన్. నెక్స్ట్, ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి పిరమిడ్ ఆఫ్ బయోమాస్. పిరమిడ్ ఆఫ్ బయోమాస్. పిరమిడ్ ఆఫ్ బయోమాస్. ఓకే,
సరే, పిరమిడ్ ఆఫ్ బయోమాస్. Done. అన్నిటికన్నా ఫస్ట్ గ్రాస్ ల్యాండ్ ఇకోసిస్టమ్. యాజ్ యూజువల్ విల్ స్టార్ట్ ఫ్రమ్ దేర్ ఇట్సెల్ఫ్. గ్రాస్ ల్యాండ్ ఇకోసిస్టమ్. గ్రాస్ ల్యాండ్ ఇకోసిస్టమ్ లోని మనకి ప్రొడ్యూసర్స్ ది బయోమాస్ అన్నిటికన్నా ఎక్కువ ఉంటుంది. ఒక ట్రీస్, మీరు నెంబర్ ఆఫ్ ట్రీస్, గ్రాస్ వాటన్నిటిది తీసుకున్నట్లయితే వాటిది బయోమాస్ మనకి ఎక్కువ ఉంటుంది. ఓకే, సో మనకి ప్రొడ్యూసర్స్ ది బయోమాస్ అన్నిటికన్నా ఎక్కువ ఉంటుంది. ప్రొడ్యూసర్స్ తర్వాత మనకి హర్బివోర్స్ ది బయోమాస్ వాటికన్నా తక్కువ ఉంటుంది. హర్బివోర్స్ ఎవరైతే ఉన్నారో వాటి బయోమాస్ దానికన్నా తక్కువ ఉంటుంది. ఇంకా కార్నివోర్స్ ఎవరైతే ఉన్నారో వాటి బయోమాస్ ఇంకా తక్కువ ఉంటుంది. ఓకే, అది అన్నమాట. సో ప్రతి ట్రాఫిక్ లెవెల్లో మనం బయోమాస్ చెక్ చేస్తే మాత్రం ఇట్ కమ్స్ అప్ టు బి అన్ అప్రైట్ పిరమిడ్ ఇన్ గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్. మన గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్ లో ఒక అప్రైట్ పిరమిడ్ అనేది వస్తుంది అనమాట. రైట్. ఓకే, ఇప్పుడు ద నెక్స్ట్ టైప్ ఇస్ ద పాండ్ ఎకోసిస్టమ్. మనం పాండ్ ఎకోసిస్టమ్ గురించి మాట్లాడుకోవాలి. నా ద పాండ్ ఎకోసిస్టమ్ ఈజ్ యూనిక్. పాండ్ ఎకోసిస్టమ్ ఏదైతే ఉందో చాలా యూనిక్ నాన్న ఇక్కడ. ఓకే, పాండ్ ఎకోసిస్టమ్ వచ్చేసి చాలా యూనిక్. ఇక్కడ కేర్ఫుల్ గా చూడండి. మనకి పాండ్ ఎకోసిస్టమ్ లో ఫైటో ప్లాంక్టాన్స్ ది బయోమాస్ చాలా తక్కువ, వాటి నంబర్ చాలా ఎక్కువ. మనకి ఇక్కడ చూసినట్టు మనకి నంబర్ చాలా ఎక్కువ వాటిది, కానీ వాటి బయోమాస్ చాలా తక్కువ. ఒక్కొక్క ఫైటో ప్లాంక్టాన్ ది బయోమాస్ మనం తీసుకున్నట్లయితే మనకి చాలా తక్కువ పడుతుంది అనమాట వాటిది బయోమాస్. సో అందుకే మనకి ఫైటో ప్లాంక్టాన్స్ ది బయోమాస్ తక్కువ ఉంటుంది. ఇది వచ్చేసి ఫైటో ప్లాంక్టాన్స్. ఫైటో ప్లాంక్టాన్స్ కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది బయోమాస్ ఎవరిది, జూ ప్లాంక్టాన్స్. జూ ప్లాంక్టాన్ కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది బయోమాస్ ఎవరిది, ఎందుకంటే మనకి ఫిషెస్ పెద్దవి కాబట్టి. ప్లాంక్టాన్. 1 minute నాన్న, కాల్ వస్తున్నది. ఓకే. ఓకే, సరే అయితే. సో మనకి దీనికన్నా ఎక్కువ మనకి స్మాల్ ఫిషెస్ ఏదైతే ఉన్నాయో వాటిది ఉంటుంది. స్మాల్ ఫిషెస్. ఓకే, స్మాల్ ఫిషెస్ కన్నా ఎక్కువ మనకి లార్జ్ ఫిషెస్ ఉంటుంది. సో మనకి బయోమాస్ ప్రతి ఒక్క లెవెల్లోని ఎక్కువ అవుతూ వెళ్తున్నది, తక్కువ అవ్వకుండా కదా. సో అందుకే మనకి ఇది ఒక ఇన్వర్టెడ్ టైప్ ఆఫ్ పిరమిడ్ అయిపోతుంది. సో ఇందులో మనకి బయోమాస్ ఒక ఇన్వర్టెడ్ పిరమిడ్ ఉంటుంది. పిరమిడ్ ఆఫ్ బయోమాస్ ఇస్ ఇన్వర్టెడ్ ఇన్ అక్వాటిక్ ఎకోసిస్టమ్, లేదంటే పాండ్ ఎకోసిస్టమ్ అనేసి మనల్ని అడగొచ్చు. అండ్ దిస్ ఇస్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకుంటారు. ఓకేనా, పదండి. డన్. ఇక్కడ వరకు ఇది అయ్యింది నన్ను. దిస్ ఇస్ డన్. ఈ పాయింట్ అందరికీ క్లియర్. ఓకే, ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి పిరమిడ్ ఆఫ్ బయోమాస్ ది లాస్ట్ పాయింట్. ద లాస్ట్ వన్ ఇస్, దట్ ఈస్ ద పిరమిడ్. మనకి ట్రీ ఈకోసిస్టమ్ ఏదైతే ఉందో ఇందాక చేసుకున్నట్టు, ట్రీ ఈకోసిస్టమ్ ఏదైతే ఉందో పారాసైటిక్ ఫుడ్ చైన్. సో ట్రీ ఈకోసిస్టమ్ లో మనకి లెటెస్ట్ నాన్న, నేను అంటాను, ట్రీస్ ఏవైతే ఉన్నాయో ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఓకే, ట్రీస్ ది ఎంతైనా తీసుకోండి, చాలా పెద్దది, బట్ నంబర్ తక్కువైనా నేను ఒకే ఒక్క ట్రీని తీసుకుంటున్నాను అనుకోండి. ట్రీ ఎంత పెద్దది, ఒక బ్యానియన్ ట్రీ తీసుకోండి, లేదంటే ఒక మ్యాంగో ట్రీ తీసుకోండి. ఎంత పెద్దగా ఉంటాయి ట్రీస్, మనకి ట్రీస్ చాలా పెద్దవి. సో వాటి బయోమాస్ ఆటోమేటిక్ గా ఎక్కువే ఉంటుంది ఒక ట్రీ తీసుకున్నా కూడా. మీరు ఒక ట్రీని 15-20 బర్డ్స్ ది బయోమాస్ కంపేర్ చేసిన, లేదంటే ఒక 50 నుంచి 100 బర్డ్స్ ది బయోమాస్ కంపేర్ చేసిన, ట్రీ ది బయోమాస్ ఎక్కువ ఉంటది, ఎందుకంటే ట్రీ సైజ్ లో చాలా పెద్దగా ఉంది కాబట్టి. ఓకే, సో అందుకే మనకి ట్రీ దగ్గర బయోమాస్ ఎక్కువ ఉంటుంది. సో ట్రీ తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి బర్డ్స్ వస్తాయి. బర్డ్స్ ది దేనికన్నా తక్కువ ఉంటుంది. ఏదైతే టాప్ కార్నివోర్ ఉందో, హాక్ ఏదైతే ఉందో, హాక్ ఏదైతే ఉందో పెద్ద బర్డ్ అన్నమాట, దాని బయోమాస్ ఇంకా తక్కువ ఉంటుంది. సో దిస్ ఇస్ అన్ అప్రైట్ టైప్ ఆఫ్ పిరమిడ్. సో ద పిరమిడ్ ఆఫ్ బయోమాస్ ఇన్ గ్రాస్లాండ్ అండ్ ట్రీ ecosystem is upright. It is inverted in aquatic ecosystem. ఇది మీరు గుర్తుపెట్టుకుంటారు. అది డన్ అయింది. నా లాస్ట్ వచ్చేసినాను ద పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ. పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ
మనకి పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది నెక్స్ట్. లాస్ట్ ఇస్ ద పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ. ద పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ is always upright. The pyramid of energy is always upright. It is always upright. ఎలాంటి ఈకోసిస్టమ్ తీసుకోండి, ఎలాంటి సిచ్యువేషన్ అయినా తీసుకోండి, అది మనకి ఏ ఈకోసిస్టమ్ అయినా ఏదైనా కూడా ఇది ఎప్పుడు అపరేట్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి సక్సెసివ్ లెవెల్లో మనకి ఎనర్జీ లాస్ అవుతున్నారు కాబట్టి. ఓకే, దిస్ ఇస్ బికాస్ ఎందుకు, దిస్ ఇస్ బికాస్ దేర్ ఇస్ లాస్ ఆఫ్ ఎనర్జీ in successive trophic levels. Successive trophic levels. Okay. So to understand this, ఇదే మనం చూసుకోవచ్చు ఇక్కడ. నేను చూపిస్తాను అండి. చూడండి, ఇది వచ్చేసి పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ. ఈ పిరమిడ్ ఆఫ్ ఎనర్జీలో మీరు చూసుకున్నట్లయితే ప్రొడ్యూసర్స్ దగ్గర 10,000 జూల్స్ ఉంది. అది మళ్ళీ మనకి ప్రైమరీ కన్జ్యూమర్ దగ్గర 1000 అయింది, సెకండరీ కన్జ్యూమర్ దగ్గర 100 అయింది, టెర్షరీ కన్జ్యూమర్ దగ్గర 10 అయింది, ఇంకా ముందుకు వెళ్ళిందంటే 1 కూడా అవుతుంది క్వాటర్నరీ కన్జ్యూమర్ వరకు వెళ్ళిందంటే. సో మనకి ఎనర్జీ పిరమిడ్ ఎప్పుడు ఆపరేటే ఉంటుంది, మీరు ఏ ఈకో సిస్టమ్ తీసుకున్నా. ఇది మాత్రం మారదు, గుర్తుపెట్టుకుంటారు, చాలా ఇంపార్టెంట్. డన్. ఓకేనా, దిస్ ఇస్ డన్ అన్న. ఇప్పుడు కావాలంటే కొంచెం మనం రీడింగ్ చేసుకోవచ్చు, రీడింగ్ చేసుకుంటే మనకి అయిపోతుంది అన్న, ఇంకేం కాదు. పదండి. Any calculations of energy content, biomass or numbers has to include all the organisms in that trophic level. Uh, Also given organisms may occupy more than one trophic level. అప్పుడప్పుడు ఒక్కొక్క ఆర్గనిజం ఒక ట్రాఫిక్ లెవెల్ కన్నా ఎక్కువ ఉంటుంది. సో వన్ మస్ట్ రిమెంబర్ ద ట్రాఫిక్ లెవెల్ రిప్రజెంట్ ఎ ఫంక్షనల్ లెవెల్, నాట్ ఎ స్పీషీస్ యాజ్ సచ్. ఇది ఒక ఫంక్షనల్ లెవెల్ మాత్రమే, ఆ స్పీషీస్ అక్కడే ఉండాలని ఏం రూల్ లేదు. మనకి యాక్చువల్ గా బర్డ్, ఒక బర్డ్ డైరెక్ట్ గా అంటే వెజిటేరియన్ ఫుడ్ అయినా తినొచ్చు, లేదంటే ఇన్సెక్ట్స్ అయినా తినొచ్చు. సో ఇట్ కెన్ షిఫ్ట్ ఫ్రమ్ ఫస్ట్ సెకండ్ టు థర్డ్ ట్రాఫిక్ లెవెల్ కూడా. చూడండి, a given species may occupy more than one trophic level. For example, a sparrow is a primary consumer when it eats seeds, fruits, peas, and a secondary consumer when it eats insects and worms. సో మనకి ఒక్కొక్క ప్రొడ్యూసర్స్ ఎప్పుడు ప్రైమరీ ట్రాఫిక్ లెవెల్ లోనే ఉంటాయి. ఓకే, దాంట్లో డౌట్ లేదు. హర్బివోర్స్ వచ్చేసి సెకండరీ లోనే ఉంటాయి. కానీ మనకి కొన్ని ఆర్గనిజమ్స్ వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ ఫుడ్ రెండు తింటున్నాయి, ఓమ్నివోర్స్ ఉంటాయి కదా, అవి మనకి సెకండ్ ఇంకా థర్డ్ ట్రాఫిక్ లెవెల్ లోని మధ్యలోని తిరుగుతూ ఉంటాయి అనమాట, ఒక దగ్గర కూర్చోమన్నమాట. ఓకే, డన్. ఇది ఇన్ మోస్ట్ ఎకోసిస్టమ్. Now, number of energy and biomass are upright. That is, producers are more in number and biomass than herbivores, and herbivores are more in biomass than carnivores. Also, energy at lower trophic level is always more than higher trophic level. Okay, అది ఇక్కడ లోవర్ ట్రాఫిక్ లెవెల్ అంటే కింద ఉన్న ట్రాఫిక్ లెవెల్, హయ్యర్ అంటే మీదకి వెళ్తాం అనమాట. సో మనకి లోవర్ అంటే తక్కువ ఎనర్జీ ఉన్నదని కాదు, లోవర్ ట్రాఫిక్ లెవెల్ అంటే ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్, హయ్యర్ ట్రాఫిక్ లెవెల్ అంటే టాప్ ట్రాఫిక్ లెవెల్. ఓకే, నెక్స్ట్. సో ఇక్కడ మనకి వచ్చేసి పిరమిడ్ ఆఫ్ నంబర్స్ ఇన్ గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్, ఇది అప్రైట్ ఉన్నది. దిస్ ఇస్ అన్ అప్రైట్ పిరమిడ్ విచ్ ఇస్ ద పిరమిడ్ ఆఫ్ నంబర్ ఇన్ గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్. ఓకే, దాని తర్వాత ఇది వచ్చేసి పిరమిడ్ ఆఫ్ బయోమాస్. ఓకే, మన ఏంటంటే బయోమాస్ అనేది డిక్రీజ్ అవుతూ వెళ్తుంది, మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి ఇన్వర్టెడ్ పిరమిడ్ ఆఫ్ బయోమాస్. ఓకే, showing small standing crop of phytoplankton supporting large standing crop of zooplankton, aquatic pond ecosystem. పాండ్ లేదంటే అక్వాటిక్ ఈకోసిస్టమ్ లో నేను మీకు చెప్పాను. ఓకే, మనకి ఇన్వర్టెడ్ ఉంటుంది, దిస్ ఇస్ ఇన్వర్టెడ్, అండ్ దిస్ ఇస్ వచ్చేసి అప్రైట్. అప్రైట్. ఓకే, అయింది. నెక్స్ట్, there are exceptions to this. If you were count the number of insects feeding on a big tree, what kind of pyramid would you know? ఇవన్నీ నేను మీకు చెప్పాను ఆల్రెడీ కదా. The pyramid of biomass in sea is generally inverted because biomass of fishes far exceeds that of phytoplankton. నేను మీకు చెప్పాను, అది అయింది. Pyramid of energy is always upright, can never be inverted because when energy flows from one particular trophic level to next trophic level, some energy is always lost as heat at each step. ప్రతిసారి మనకి ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్ లాస్ అవుతున్నది, రెస్పిరేటరీ లాసెస్ లాగా లేదంటే హీట్ లాగా. ఈచ్ బార్ ఇన్ ద ఎనర్జీ పిరమిడ్ ఇండికేట్స్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ప్రెసెంట్ at each trophic level in a given time annually per unit area. ఇది చాలా ఇంపార్టెంట్. ఈచ్ బార్ ఇన్ ద ఎనర్జీ పిరమిడ్ indicates the amount of energy present at each trophic level in a given time or annually per unit area. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్క బారు ఎనర్జీ పిరమిడ్ లోని ఎంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఉన్నది, లేదంటే ఇట్లా అట్ గివెన్ టైం, లేదంటే యాన్యువల్లీ పర్ యూనిట్ ఏరియా ఎంత ఉన్నది అనేది సిగ్నిఫై చేస్తున్నది అనమాట. అదే మనకి ప్రొడక్టివిటీ బేసిక్ గా, దిస్ బేసికలీ ప్రొడక్టివిటీ అనమాట. మీకు అర్థమైపోయి ఉంటుంది ఎంత ప్రొడక్టివిటీ ఉంటుంది. పదండి,
However, there are certain limitations of ecological pyramids, such as some same species belonging to two or more trophic levels. So limitations ఏంటి? What are the limitations of ecological pyramids? Okay, it does not take into account the same species belonging to two or more trophic levels. It assumes a simple food chain. ఓకే, సింపుల్ ఫుడ్ చైన్స్ మనకు ఉండవు. ఒకే ఫుడ్ చైన్ లో ఒకటి తర్వాత ఒక ఆర్గానిజం వచ్చేస్తున్నది, ఆ ట్రాఫిక్ లెవెల్స్ మనం మాట్లాడేసుకుంటాం. కానీ మనకి ప్రతిసారి ఫుడ్ చైన్స్ ఉండవు, నేచర్ లో ఫుడ్ వెబ్స్ ఉంటాయి. ఓకే, ఇట్ డస్ నాట్ అకామిడేట్ ఫుడ్ వెబ్. మనకి నేచర్ లో ఫుడ్ వెబ్స్ ఉంటాయి, ఫుడ్ చైన్స్ కాదు. Moreover, saprophytes are not given any place in ecological pyramids, even though they play a vital role in the ecosystem. మనం సాప్రోఫైట్స్ ని యాక్చువల్ గా ఎకలాజికల్ పిరమిడ్స్ వాటికి జాగానే లేదు. మనకి డెట్రిటస్ ఫుడ్ చైన్ త్రూగా అవి ఎంతైతే ఎనర్జీ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయో దట్ ఈస్ ఇమ్మెన్స్. కానీ అయినా కూడా వాటికి అందులో వాల్యూ దొరకట్లేదు. సో అందుకే మనకి ఈ మూడు లిమిటేషన్స్ ఇంపార్టెంట్ అయిపోతాయి. సో దీస్ ఆర్ ద త్రీ లిమిటేషన్స్ దట్ వీ నీడ్ టు రిమెంబర్. ఓకే, అదే అన్నమాట. అయిపోయింది, డన్. రైట్, ఇప్పుడు మనం ఒకసారి సమ్మరీ చూసేసుకుందాం. నేను లెట్ us రీడ్ ద సమ్మరీ. సమ్మరీ చేసేసుకొని మనం కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేసుకుందాం. సమ్మరీలోని మనకి మిగతాదంతా కరెక్ట్ గానే ఉంది. ఎక్కడైతే నేను మీకు ఇంపార్టెంటో చెప్పేస్తాను. ఇదంతా నేను మీకు చదువుకోవడానికి పెట్టేస్తున్నాను. మీకు ఎక్కడైతే ఇంపార్టెంటో నేను చెప్తాను. చూడండి, మనకి డికంపోజిషన్ ఇన్వాల్వ్స్ త్రీ ప్రాసెసెస్ అంటున్నారు మెయిన్లీ ఇందులో. చూసారా, ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ డెట్రిటస్, లీచింగ్, ఇంకా కెటబాలిజం. కానీ డికంపోజిషన్ మనం 5 స్టెప్స్ చదువుకున్నాము, వీళ్ళు సమ్మరీలో 3 స్టెప్స్ అంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకి న్యూట్రియంట్ సైక్లింగ్ గురించి, ఇంకా ఇకలాజికల్ సక్సెషన్ గురించి, ఇంకా ఇకోసిస్టమ్ సర్వీసెస్ గురించి వాళ్ళు మనకి చదివించలేదు. ఓకేనా, అది. సో అయినా కూడా మనం యాక్చువల్ గా దాని గురించి నేర్చుకోవాలి కొంచెం. అందుకు ఎనర్జీ ఫ్లో ఇస్ యూనిడైరెక్షనల్. ఫస్ట్ plants capture solar energy and then food is transferred from producers to decomposers. Organisms of different trophic levels in nature are connected to each other for food or energy relationships, forming a food chain. The storage and movement of nutrient elements through the various components of ecosystem is called nutrient cycling. ఇది ఇంపార్టెంట్, ఇక్కడ నుంచి మనం చదువుతామండి. The storage and movement of nutrient elements through various components of ecosystem is called nutrient cycling. సో మనకి ఏవైతే న్యూట్రియంట్ ఎలిమెంట్స్ ఉన్నాయో వాటి స్టోరేజ్ ఇంకా మూవ్మెంట్ ఏదైతే ఉందో అది అన్నమాట. న్యూట్రియంట్స్ ఆర్ రిపీటెడ్లీ యూజ్డ్ త్రూ దిస్ ప్రాసెస్. న్యూట్రియంట్ సైక్లింగ్ ఇస్ టూ టైప్స్, గ్యాసియస్ అండ్ సెడిమెంటరీ. మనకి గ్యాసియస్ లో రెండు వస్తాయి నాన్న, కార్బన్. ఓకే, వేరస్ ఎర్త్ క్రస్ట్ ఇస్ అ రిజర్వాయర్ ఆఫ్ ఫాస్ఫరస్. సో మనకి కార్బన్, నైట్రోజన్ గ్యాసెస్ లో వస్తాయి. ఫాస్ఫరస్, సల్ఫర్ వచ్చేసి మనకి యాక్చువల్ గా సెడిమెంటరీలో వస్తాయి. సెడిమెంటరీ మనకి గ్యాసెస్ సెడిమెంటరీ ఎందుకు అంటున్నాం అంటే, చూడండి అన్న, మనకి అట్మాస్ఫియర్ లోని కార్బన్ ఇంకా నైట్రోజన్ శుభ్రంగా ఉన్నాయి. సో అందుకే మనకి కార్బన్, నైట్రోజన్ ని మనం గ్యాసెస్ సైకిల్ అంటాం. ఎందుకంటే అట్మాస్ఫియర్ గ్యాసెస్ ఎక్కువ ఉంచుతుంది. ఇంకా ఈ కార్బన్, నైట్రోజన్ గ్యాసెస్ ఫామ్ లో ఎక్కువగా మనకి అవైలబుల్ గా ఉంటాయి అట్మాస్ఫియర్ లో. అదే మనకి ఫాస్ఫరస్, సల్ఫర్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి భూమిలో దొరుకుతాయి, రాక్స్ లో ఉంటాయి అన్నమాట. అందుకు products of ecosystem processes are named as ecosystem services. Example, purification of air and water by forests. అది అన్నమాట. The biotic community is dynamic and undergoes changes with the passage of time. The changes are sequentially ordered and constitute the ecological succession. Succession begins with invention of bare lifeless area by pioneers. పయోనీర్స్ అంటే మనకి ఏంటి, అన్నిటికన్నా ఫస్ట్ ఏం వస్తాయి, లైకెన్స్ వస్తాయి అనమాట. లైకెన్స్ ఆర్ ద పయోనీర్ ఆర్గానిజమ్స్ అనమాట. దాని తర్వాత మిగతా ఆర్గానిజమ్స్ వస్తాయి ఏదైనా ఖాళీ జాగా నుంచి స్టార్ట్ అయిందంటే. లేటర్ pave way for successes and ultimately a stable climax community is formed. The climax community remains stable as long as environment remains unchanged. అంతే. పదండి నాన్న క్వశ్చన్స్ చేసుకుందామండి. లెట్ us స్టార్ట్ డూయింగ్ సమ్ క్వశ్చన్స్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ యాక్సెలరేట్ ఫాస్ఫరస్ సైకిల్ అంట. ఫాస్ఫరస్ సైకిల్ అనేది మనకి ఒక సెడిమెంటరీ సైకిల్ నాన్న. ఓకే, సో సెడిమెంటరీ సైకిల్ ఏదైతే ఉందో అది రాక్స్ మీద డిపెండ్ అవుతున్నది. రాక్స్ లోని ఫాస్ఫరస్ స్టోర్ అయి ఉంది. సో రాక్స్ ఎప్పుడైతే బ్రేక్ అవుతాయో, సాయిల్ కింద ఫామ్ అవుతాయో, అప్పుడే కదా మనకి ఫాస్ఫరస్ అనేది అవైలబుల్ అవుతుంది. కరెక్ట్. సో దాన్ని బట్టి చూసుకుంటే మనకి వెదరింగ్ ఆఫ్ రాక్స్ ఏదైతే ఉందో ఆప్షన్ సి బికమ్స్ ద కరెక్ట్ ఆన్సర్. రాక్స్ వెదరింగ్ అవుతాయి, ఫాస్ట్ గా వెదరింగ్ అయింది అనుకోండి, రాక్స్ వేరంగా బ్రేక్ అయ్యి సాయిల్ కింద కన్వర్ట్ అయింది అనుకోండి, అప్పుడు మనకి బోల్డ్ అంతా ఫాస్ఫరస్ అవైలబుల్ గా ఉంటుంది. జస్ట్ ఒక అండర్స్టాండింగ్ కోసం, ఇప్పుడు మీకు సిలబస్ నుంచి రిమూవ్ అయిపోయింది కాబట్టి అక్కర్లేదు, బట్ స్టిల్ ఒక ఐడియా కోసం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ నాట్ కరెక్ట్. ఏది కరెక్ట్ కాదు అంటున్నారు, నాట్ కరెక్ట్. నీట్ 2021 క్వశ్చన్. పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ ఇస్ ఆల్వేస్ అప్రైట్ అన్నారు. ఓకే, ఎనర్జీతో సంబంధించిన పిరమిడ్ ఎప్పుడు అప్రైట్ ఉంటుంది కదా, ఇది కరెక్ట్. పిరమిడ్ ఆఫ్ నంబర్స్ ఇన్ అ గ్రాస్ ల్యాండ్ ఇకోసిస్టమ్ ఇస్ అప్రైట్. ఒక గ్రాస్ ల్యాండ్ ఇకోసిస్టమ్ లో పిరమిడ్ ఏదైతే ఉన్నదో ఆఫ్ నంబర్స్ అది అప్రైటే ఉంటుందా? మనకి పిరమిడ్ ఆఫ్ నంబర్స్ ఎప్పుడు అప్రైటే కదా.
మనం రెండు చదువుకున్నాం, నంబర్స్ బయోమాస్ రెండిట్లోనే అది అపరేట్ గ్రాస్ ల్యాండ్ లో కదా. సో దిస్ ఇస్ కరెక్ట్. Pyramid of biomass in C is generally inverted. Pyramid of biomass in C is generally upright. Wrong. Inverted is correct. Upright కాదు. So option D. Option D. Next. The amount of nutrients such as carbon, nitrogen, phosphorus, and calcium present in a soil at any given time is referred to as. So నేను మీకు ఆర్గానిక్ మ్యాటర్ అట్ a given time in a trophic level అంటే ఎంత అన్నాను నేను? ఒక పర్టికులర్ టైంలోని ఒక ట్రాఫిక్ లెవెల్లో ఆర్గానిక్ మ్యాటర్ ఎంత ఉందంటే స్టాండింగ్ క్రాప్ అన్నది. అదే ఇన్ఆర్గానిక్ మ్యాటర్ అంటే ఏదైతే ఇన్ఆర్గానిక్ న్యూట్రియంట్స్ ఉన్నాయో, కార్బన్, నైట్రోజన్, ఫాస్ఫరస్, కాల్షియం, దీన్ని మనం ఏం చెప్పాం? దీన్ని మనం స్టాండింగ్ స్టేట్ అంటాం. దీన్ని మనం స్టాండింగ్ స్టేట్ అంటాం. ఆప్షన్. దీన్ని మనం స్టాండింగ్ స్టేట్ అంటాం. నెక్స్ట్. అదండి. ఇప్పుడు మనం ఒక ఈకో సిస్టమ్ చూస్తున్నాం, ఒక గ్రాస్ ల్యాండ్ ఈకో సిస్టమ్. దీంట్లో వేరే వేరే ట్రాఫిక్ లెవెల్స్ లో ఉంటాయి. ఇప్పుడు మనకి గ్రాస్ అనేది ఎప్పుడు ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్ లో ఉంటుంది అన్న. సో మనకి CD4 అవుతుంది. సో CD4 ఎక్కడ ఉంది? ఆప్షన్ సి అయింది. డైరెక్ట్ గా ఆన్సర్ వచ్చింది. ఇక్కడ దీనికన్నా ఎక్కువ చూడాల్సిన అవసరమే రాలేదు. ఈజీ ఆన్సర్. మిగతాది కావాలంటే మీరు చేసుకోవచ్చు. ఓకే. మనకి సెకండ్ ట్రాఫిక్ లెవెల్లో వచ్చేసి ర్యాబిట్, థర్డ్ ట్రాఫిక్ లెవెల్లో వచ్చేసి మనకి క్రో, ఫోర్త్ ట్రాఫిక్ లెవెల్లో వచ్చేసి మనకి వల్చర్. ఓకే. 19 క్వశ్చన్ 2019. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈకలాజికల్ పిరమిడ్స్ ఇస్ జనరల్లీ ఇన్వర్టెడ్? ఏది ఇన్వర్టెడ్ గా ఉంది అని అడుగుతున్నారు. పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ ఎప్పుడైనా ఇన్వర్ట్ అవ్వచ్చా అన్న? అవ్వదు. బయోమాస్ ఇన్ ఫారెస్ట్, పిరమిడ్ ఆఫ్ బయోమాస్ ఇన్ ఫారెస్ట్ ఎప్పుడైనా ఇన్వర్ట్ అవ్వచ్చా? అవ్వదు. ఒక ఫారెస్ట్ లేదు, ఫారెస్ట్ లో ఎకో సిస్టమ్ లోని పిరమిడ్ ఆఫ్ బయోమాస్ అప్రైట్ ఉంటుంది. మనకి ప్లాంట్స్ లేదంటే ఏవైతే ప్రొడ్యూసర్స్ ఉన్నారో వాళ్ళది ఫైటో ప్లాంట్ మనకి సారీ బయోమాస్ ఎక్కువ ఉంటుంది. కానీ పిరమిడ్ ఆఫ్ బయోమాస్ ఇన్ సి ఏదైతే ఉన్నదో, పిరమిడ్ ఆఫ్ బయోమాస్ ఇన్ సి ఏదైతే ఉందో, ఇట్ ఈస్ యాక్చువల్లీ ఇన్వర్టెడ్. ఎందుకంటే ఫైటో ప్లాంక్టాన్స్ ది జూ ప్లాంక్టాన్స్ ఇంకా ఫిషెస్ కన్నా తక్కువ ఉంటుంది బయోమాస్ అందుకు. సో ఆప్షన్ సి అయిపోతుంది. పిరమిడ్ ఆఫ్ నంబర్స్ ఇన్ గ్రాస్ ల్యాండ్ ఏదైతే ఉన్నదో, ఓకే, ఇది వచ్చేసి మనకి ఏంటన్నా కరెక్ట్. ఇది వచ్చేసి ఉంటుంది ఏమైనా ఇన్వర్టెడ్ లేదు, అపరేటే ఉంటుంది. నెక్స్ట్. What type of ecological pyramid would be obtained with the following data? Secondary consumer 120 grams, primary consumer 60 grams, primary producer 10 grams. సో ప్రైమరీ ప్రొడ్యూసర్స్ దగ్గర 10 గ్రామ్స్ ఉన్నాయంట బయోమాస్. దాని తర్వాత ప్రైమరీ కన్స్యూమర్ దగ్గర ఎక్కువ ఉంది కొంచెం 60 గ్రామ్స్. దాని తర్వాత సెకండరీ కన్స్యూమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఇంకా ఎక్కువ ఉంది 120 గ్రామ్స్. సో మనకి ఇదేమైంది? ఇన్వర్టెడ్ అయినా, ఇన్వర్టెడ్ దేనిది? బయోమాస్ ది. ఎందుకంటే గ్రామ్స్ అంటున్నాం అంటే బయోమాసే కదా. సో బయోమాస్ ది ఇన్వర్టెడ్. ఏది? ఇన్వర్టెడ్ పిరమిడ్ ఆఫ్ బయోమాస్. ఆప్షన్ సి. ఓకే. సరేనా? నెక్స్ట్. విచ్ ఇకో సిస్టమ్ హ్యాస్ ద మాక్సిమం బయోమాస్? ఇందులోని ఏ ఇకో సిస్టమ్ లో మాక్సిమం అమౌంట్ ఆఫ్ బయోమాస్ మనం చూడొచ్చు? గుడ్ క్వశ్చన్. ఈ 2017 క్వశ్చన్. మీరు అందరూ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి అన్న. మనకి ఏ పర్టికులర్ ఎకో సిస్టమ్ లో అన్నిటికన్నా ఎక్కువ బయోమాస్ ఉండడానికి ఛాన్సెస్ ఉంది? ఏ పర్టికులర్ ఎకో సిస్టమ్ లో అన్నిటికన్నా ఎక్కువ బయోమాస్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి? దేంట్లోని? ఒక ఫారెస్ట్ ఎకో సిస్టమ్ లో మనకి అన్నిటికన్నా ఎక్కువ ఉంటుందా బయోమాస్? అవునా కదా? పాండ్, లేక్, గ్రాస్ ల్యాండ్ కన్నా. రైట్. ఆప్షన్ సి. ఆప్షన్ సి లో ఎక్కువ ఉన్నాయి కదా వాళ్ళ ఆన్సర్ లోని. మీరు సి 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 అని పెడుతున్నారు చూస్తున్నారా? నీ 2016 క్వశ్చన్. ద ప్రైమరీ ప్రొడ్యూసర్స్ ఆఫ్ డీప్ సీ హైడ్రోథర్మల్ వెంట్ ఎకో సిస్టమ్ ఆర్. డీప్ సీ హైడ్రోథర్మల్ వెంట్ ఎకో సిస్టమ్ లోని మనకి ఏముంటాయి చూడండి నాన్న. మనకి నాన్ ఫోటోసింథటిక్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. నాన్ ఫోటోసింథటిక్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. దే ఆర్ నాన్ ఫోటోసింథటిక్ బట్ దే ఆర్ ఆటోట్రాప్స్. దే ఆర్ ఆటోట్రాప్స్. సో నాన్ ఫోటోసింథటిక్ ఎందుకు ఉండాలంటే డీప్ సీ లో మనకి యాక్చువల్ గాను డీప్ సీ లో మనకి యాక్చువల్ గా ఏంటి? వెళ్ళదు సన్లైట్ కదా. సో మనకి ఏముంటాయి నాన్న అక్కడ? కీమోసింథటిక్ బ్యాక్టీరియా ఉంటాయి. ఇది మనం సొంతంగా అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఏం చెప్పేసి మీకు ఇది. కీమోసింథటిక్ బ్యాక్టీరియా ఏవైతే ఉన్నాయో ఆ కీమోసింథటిక్ బ్యాక్టీరియాలు ఉంటాయి. బ్లూ గ్రీన్ ఆల్గే, కోరల్ రీఫ్స్, గ్రీన్ ఆల్గే ఇవన్నీ ఫోటోసింథటిక్ ఆర్గానిజమ్స్. ఓకేనా? అర్థమైందా? బ్లూ గ్రీన్ ఆల్గే కాదు, కీమోసింథటిక్ బ్యాక్టీరియా. అక్కడ యాక్చువల్ గా మనకి సన్లైటే పెనిట్రేట్ అవ్వట్లేదు. నెక్స్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వుడ్ అపియర్ యాజ్ పైనీర్ ఆర్గానిజమ్స్ ఆన్ బేర్ రాక్స్? ఇది మీకు బయోలాజికల్ క్లాసిఫికేషన్ లో కూడా ఉంది, ఈ చాప్టర్ లో కూడా ఇచ్చారు. అంటే ఇది మనకి ఇకలాజికల్ సక్సెషన్ లో ఉంది. కానీ బయోలాజికల్ క్లాసిఫికేషన్ లో చదివి మీకు తెలిసి ఉంటే మాత్రం మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. బయోలాజికల్ క్లాసిఫికేషన్ ఏదైతే ఉందో దానిలో దాని త్రూగానే మీరు చెప్పచ్చు. ఓకే. లేదు అంటే నార్మల్ గానే ఎప్పుడైనా చెప్పచ్చు. పదండి చెప్పండి.
ఏదవుతుందన్న? మనకి బేర్ రాక్స్ మీద ఎవరు స్టార్ట్ చేస్తారు? బేర్ రాక్స్ మీద అన్నిటికన్నా ఫస్ట్ పయనీర్ ఎవరు? లైకెన్స్. లైకెన్స్ అనేవి బేర్ రాక్స్ మీద స్టార్ట్ చేస్తాయి కొలనైజేషన్. దాని తర్వాత ఫర్దర్ ఫర్దర్ ఇంకా మనకి లివర్ వర్డ్స్, మోసెస్, ఆల్గే ఇవన్నీ వస్తాయి మనకి. ఓకే, పదండి నెక్స్ట్. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బోత్ పేర్స్ ఆర్ కరెక్ట్ కాంబినేషన్? నేను మీకు చెప్పాను నాన్న, ఏది గ్యాసియస్ ఏది సెడిమెంటరీ చెప్పాను నేను మీకు. నేను గ్యాసెస్ లో కూడా రెండు ఇప్పుడు చెప్పాను, సెడిమెంటరీలో కూడా రెండు చెప్పాను, ఇఫ్ యూ ఆల్ రిమెంబర్. గ్యాసెస్ లో కూడా చెప్పాను, సెడిమెంటరీలో కూడా చెప్పాను. సో మనకి గ్యాసెస్ లో వచ్చేసి కార్బన్, నైట్రోజన్ వస్తాయి నాన్న. గ్యాసెస్ లో వచ్చేసి సెడిమెంటరీలో వచ్చేసి మనకి సల్ఫర్ మరియు ఫాస్ఫరస్ వస్తాయి. సో సల్ఫర్ అండ్ ఫాస్ఫరస్ ఆర్ సెడిమెంటరీ టైప్. గ్యాసెస్ అంటే మనకి కార్బన్ మరియు నైట్రోజన్. ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ. ఓకేనా, గుర్తుపెట్టుకుంటారు. పర్లేదు, ఇది మీకు లేదు లేండి, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. పదండి. ఇఫ్ 20 joules of energy is trapped at producer level, then how much energy will be available to pick up as food in the following chain? సో మనకి ఇక్కడ 20 జూల్స్ ఉన్నాయంటే ఇక్కడ ఎంత ఉంటుంది? మైనస్ మనకి దీనికి 10%, 2 జూల్స్ వెళ్తుంది. స్నేక్ ఎంత వెళ్తుంది? 0.2 వెళ్తుంది. పికాక్ ఎంత వెళ్తుంది? 0.02 జూల్స్ వెళ్తుంది. అంతే. ప్రతిసారి 10% తీసుకుంటూ వెళ్ళిపోండి. మనకి ప్రతిసారి 10% రిమూవ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. రిమూవ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు ఈజీ. ఇక్కడ 20 ఉందంటే దాని 10% అంటే 2. ఓకే, దీనిది 10% 0.2, దీనిది 10% 0.02. సో మనకి ఏమవుతుంది? 0.02 జూల్స్. ఆప్షన్ డి. అదే అనమాట, నీ 2014 లో అడిగారు ఈ క్వశ్చన్. సో దిస్ 10% లా ఆఫ్ లిండమన్ ఏదైతే ఉందో అది ఇక్కడ యూజ్ చేయాలి మనం. ఓకేనా, డన్. నెక్స్ట్, ద న్యాచురల్ రిజర్వాయర్ ఆఫ్ ఫాస్ఫరస్ ఇస్. ఇది ఎప్పుడే చదువుకున్నాం, నీట్ 2013 క్వశ్చన్. ఓకే, ఎప్పుడే జస్ట్ చెప్పుకున్నాం అనమాట. మనకి ఫాస్ఫరస్ అనేది సెడిమెంటరీ, ఏంటది, సెడిమెంటరీ సైకిల్ ఫాలో అవుతుంది. సో సెడిమెంటరీ సైకిల్ ఫాలో అవుతున్నది అంటే మాత్రం మనకి ఏది రాక్ లో ఉంటుంది అనమాట, ఫాస్ఫరస్ అనేది. ఆప్షన్ సి. నెక్స్ట్, ఐడెంటిఫై ద లైక్లీ ఆర్గనిజమ్స్ ఏబిసిడి ఇన్ ద ఫుడ్ వెబ్ గివెన్ బిలో. ఇప్పుడు ఏదైతే ఫుడ్ వెబ్ ఇక్కడ ఇచ్చారో, ఓకే, ఏదైతే మనకి ఫుడ్ వెబ్ ఇచ్చారో ఆ ఫుడ్ వెబ్ మనం చూసుకున్నట్లయితే నాకు ఏం అర్థం అయితలే. ఏం అర్థం అయితట్లేదమ్మా, మీకు ఏం అర్థం అవ్వట్లేదు చెప్తారా? వుడ్ యు లెట్ మీ నో? సో నా వెనకాతలు ఉంది కాబట్టి చీంట పాకుదంతాం. చూడండి, మనకి ఇక్కడ యాక్చువల్ గా ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, ఓకే, మనకి యాక్చువల్ గా um, మనకి ఇక్కడ ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్ వెజిటేషన్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మనం యాక్చువల్ గా చూసుకున్నట్లయితే మనకి బి ఏం వస్తుంది, ఏ ఏం వస్తుంది, బి ఏం వస్తుంది. సో మనకి ఏదో ఆర్గనిజం మనకి లయన్ దేన్ని తింటుంది అన్న? లయన్ డాగ్, ర్యాట్, స్క్విరల్స్ తినదు, డైరెక్ట్ గా డియర్ ని తింటుంది కదా. అది నేను గుర్తుపెట్టుకుంటాను. సో డియర్ ఇక్కడ వస్తుంది, ఎందుకంటే లయన్ దాన్ని డైరెక్ట్ గా తింటున్నదంట. సో ఇక్కడ మనకి వెజిటేబుల్స్ ఎవరు తింటారు? ఓకే, వెజిటేషన్ సీడ్స్ ఎవరు తింటారు? ర్యాబిట్ తింటుంది కదా. ర్యాబిట్ ని ఫాక్స్ తిని లయన్ తింటుంది, కరెక్ట్. మనకి ఇక్కడ గ్రాస్ ని ఎవరు తింటారు? కప్పలు తింటాయి. కప్పలు ఇన్సెక్ట్స్ తింటాయి. అది మళ్ళీ వెళ్ళి మనకి స్నేక్స్ తింటాయి. స్నేక్స్ మనకి ఫ్రాగ్స్ తింటాయి. ఓకే, అయింది ఫ్రాగ్. ఇక్కడ వచ్చేసి మనకి ర్యాట్ హాక్స్ ర్యాట్ తింటాయి. సో ఆప్షన్ డి అయిపోతుంది. ఆప్షన్ డి. ఓకే, డన్. చీంట వెళ్దాం, పదండి, అయింది. ఆఫ్ ద టోటల్ ఇన్సిడెంట్ సోలార్ రేడియేషన్ ద ప్రపోర్షన్ ఆఫ్ పిఏఆర్ ఈజ్. చాలా ఇది మంచి క్వశ్చన్. నేను మీకు ఇది హైలైట్ కూడా చేయించా, నోట్స్ లో కూడా రాయిపించా. మనకి టోటల్ సోలార్ రేడియేషన్ లో పిఏఆర్ ఎంత ఉన్నది? ఫోటోసింథటికల్లీ యాక్టివ్ రేడియేషన్ ఎంత ఉన్నది? మనకి టోటల్ రేడియేషన్ లో, ఓకే, టోటల్ అమౌంట్ ఆఫ్ రేడియేషన్ ఏదైతే వస్తున్నదో సోలార్ రేడియేషన్, దాంట్లో ఫోటోసింథటికల్లీ యాక్టివ్ రేడియేషన్ ఎంత వస్తున్నది? పిఏఆర్ ఎంత? వాట్ ఈస్ పిఏఆర్? పిఏఆర్ వచ్చేసి మనకి ఎంత నాన్న? ఎంత? లెస్ దాన్ 50%. దీంట్లో మళ్ళీ మనకి 2 to 10% ప్లాంట్స్ యూటిలైజ్ చేసుకుంటాయి. ఓకే, రైట్. ఆప్షన్ డి, పదండి. మాస్ ఆఫ్ లివింగ్ మ్యాటర్ అట్ ట్రాఫిక్ లెవెల్ ఇన్ అన్ ఏరియా అట్ ఎనీ టైమ్ ఇస్ కాల్డ్. మాస్ ఆఫ్ లివింగ్ మ్యాటర్ అనొచ్చు, మాస్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ అనొచ్చు. రెండు సేమే నాన్న, ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వకండి. మాస్ ఆఫ్ లివింగ్ మ్యాటర్ అనొచ్చు మనం, ఆర్ మాస్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ ఎట్ ట్రాఫిక్ లెవెల్ అట్ ఎనీ టైమ్ ఇన్ అన్ ఏరియా అట్ ఎనీ టైమ్ ఇస్ కాల్డ్ అస్. దీన్ని మనం ఏమంటాం? వాట్ డు వి కాల్ దిస్? సో ఇన్ఆర్గానిక్ మ్యాటర్ కి మనం స్టాండింగ్ స్టేట్ అన్నాం. సో మనకి
ఆర్గానిక్ మ్యాటర్కి ఏమవుతుంది మరి? ఇన్ఆర్గానిక్ మ్యాటర్కి స్టాండింగ్ స్టేట్ అయితే ఆర్గానిక్ మ్యాటర్కి ఏమవుతుంది? స్టాండింగ్ క్రాప్ అవుతుంది, రైట్? స్టాండింగ్ crop, option B. Next, which of the following statements of pyramid of energy is incorrect, whereas the remaining three are correct? So, ఏది ఒక incorrect statement చెప్పాలంట, ఒక incorrect statement చెప్పాలి. It is upright in shape, its base is broad, కరెక్ట్? సో మనకి ఇలా ఉంటుంది పిరమిడ్ ఆఫ్, ఇలాగే ఉంటుంది, ఎప్పుడు అప్రైట్ ఉంటుంది. సో అప్రైట్ ఉన్నదంటే మనకి అప్రైట్ షేప్, బేస్ బ్రాడ్ గా ఉంది, బ్రాడ్. ఇట్ షోస్ ఎనర్జీ కంటెంట్ ఆఫ్ డిఫరెంట్ ట్రాఫిక్ లెవెల్. ఇట్ ఈస్ ఇన్వర్టెడ్ ఇన్ షేప్ అన్నది రాంగ్. మనకి ఎప్పుడు అప్రైట్ ఉంటుంది, రైట్? ఆప్షన్ డి, ఆప్షన్ డి. ఓకే, రైట్. Which one of the following types of organisms occupy more than one trophic level in pond ecosystem? More than one trophic level ఏ ఆర్గనిజం ఆక్యుపై చేస్తుంది? గుడ్ క్వశ్చన్. నాకు ఆలోచించి చెప్పండి. మోర్ దాన్ వన్ ట్రాఫిక్ లెవెల్ ఎవరు ఆక్యుపై చేస్తున్నారు? మోర్ దాన్ వన్ ట్రాఫిక్ లెవెల్ ఎవరు ఆక్యుపై చేస్తున్నారు చెప్పండి. ఫ్రాగా, ఫైటో ప్లాంక్టాన్. ఫైటో ప్లాంక్టాన్ మనకి ఎప్పుడు ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్లోనే ఉంటుంది. జూ ప్లాంక్టాన్ ఫ్లైటో ప్లాంక్టాన్ తింటుంది, ఇంక దేన్ని తిందు. సో ఇది మనకి సెకండ్ లోనే ఉంటుంది. ఇప్పుడు జూ ప్లాంక్టాన్ ని ఫిష్ తినొచ్చు, ఓకే? ఫిష్, అవునా కదా? కరెక్ట్. సో ఇది మనకి సరిపోయింది థర్డ్ ట్రాఫిక్. కానీ ఫ్రాగ్ మనకి ఫిష్ ని తినొచ్చు, లేదంటే ఇన్సెక్ట్స్ ని తినొచ్చు, లేదంటే ప్లాంట్స్ ని తినొచ్చు కదా. సో మనకి ఏమవుతుంది అన్న? ఓకే, ఇక్కడ ఫిష్ అవుతుంది, ఫిష్ అవుతుంది. ఓ ఫ్రాగ్ మనకి యాక్చువల్ గా పాండ్ ఎకో సిస్టమ్ లో లేనే లేదు. సో మనకి ఫిష్ అవుతుంది. ఫిష్ మనకి ఇంకొక ఫిష్ కూడా తినొచ్చు. ఇట్ కెన్ ఈట్ అనదర్ ఫిష్ ఆల్సో, ఆర్ ఇట్ కెన్ ఈట్ జూ ప్లాంక్టాన్ ఆల్సో. కరెక్ట్ నన్ను, ఫిష్ అవుతుంది. కరెక్ట్, ఎవరైతే ఫిష్ చెప్పారో కరెక్ట్ చెప్పారు. ఎస్. ఓకే, ఇంకొక ఫిష్ నైనా తినొచ్చు. సో ఒక పెద్ద ఫిష్, స్మాల్ ఫిష్ నైనా తినొచ్చు, లేదంటే జూ ప్లాంక్టాన్. కప్ప లేదు నాన్న మనకి. కప్ప యాక్చువల్ గా పాండ్ ఎకో సిస్టమ్ లో లేనే లేదు. కప్ప మనకి పాండ్ ఎకో సిస్టమ్ లో లేదు. కప్ప మనకి పాండ్ ఎకో సిస్టమ్ లో లేదు. అది అన్నమాట, మనం చదువుకోనే లేదు. సో అందుకే మనకు ఆప్షన్ సి అయిపోతుంది. అదే నాకు కన్ఫ్యూజన్ అయింది, పాండ్ ఎకో సిస్టమ్ లో కప్పలు ఉండదు కదా అనిపించింది. కరెక్ట్ అది, రైట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ యూస్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇకలాజికల్ పిరమిడ్స్? మనం ఇకలాజికల్ పిరమిడ్స్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఏమేమి తీసుకుంటాం? డ్రై వెయిట్ అంటే బయోమాస్ తీసుకుంటాం, తీసుకుంటాం. విచ్ ఇస్ నాట్ యూస్డ్ అన్నారు. సో బయోమాస్ తీసుకుంటాం, ఏది యూజ్ చేయమని అడుగుతున్నారు? నంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ తీసుకుంటామా? తీసుకుంటాం. ఎనర్జీ ఫ్లో, ఎనర్జీ పిరమిడ్, పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ తీసుకుంటాం. ఫ్రెష్ వెయిట్ తీసుకుంటామా? తీసుకోం. రాంగ్. సో ఆప్షన్ డి. ఫ్రెష్ వెయిట్ తీసుకోండి, ఫ్రెష్ వెయిట్ మనకి అక్కర్లేదు. ఓకే, నెక్స్ట్. వాట్ ఈస్ కీస్టోన్ స్పీషీస్? కీస్టోన్ స్పీషీస్ గురించి ఐ థింక్ మనం నెక్స్ట్ లో చదువుకుంటాము. సో కీస్టోన్ స్పీషీస్ అంటే a species which makes up only a small proportion of total biomass yet has a very huge impact on the community's organization and survival. మనకి ఏ స్పీషీస్, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఫారెస్ట్ ఎకో సిస్టమ్ ట్రీ అనుకోండి, ఒక ట్రీ ఎకో సిస్టమ్ అందాం. ఓకే, ట్రీ అనేది మనకు ఒకటే ఉన్నది. ఒక ట్రీ ఎకో సిస్టమ్ లో దాని మీద బర్డ్స్, ఆ బర్డ్స్ మీద బ్యాక్టీరియా, ఇంకా పెద్ద బర్డ్స్ డిపెండ్ అవుతున్నాయి. సో ఇట్ ఈస్ అన్ ఈకో సిస్టమ్. కాకపోతే ట్రీ ఒకటే ఉందా? ఒకటే ఉంది. కానీ అది లేకపోతే ఆ ఎకో సిస్టమ్ అంతా కూలిపోతుంది, రైట్? సో అందుకే మనకి కీస్టోన్ స్పీషీస్ ఆర్ ద స్పీషీస్ వేటి మీద అయితే పూర్తిగా ఆ ఈకో సిస్టమ్ అంతా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అది వాటి నంబర్ తక్కువ ఉన్నా కూడా, ఓకే, వాటి బయోమాస్ కూడా తక్కువ ఉన్నా కూడా, అది అన్నమాట. అలాగే సేమ్ మనకి అక్వాటిక్ ఈకో సిస్టమ్ లో వచ్చేసి మనకి ఫైటో ప్లాంక్టాన్స్ ని కీస్టోన్ స్పీషీస్ అంటాం. ఫైటో ప్లాంక్టాన్స్ ఏవైతే ఉన్నాయో, ఫైటో ప్లాంక్టాన్స్ వాటిది బయోమాస్ తక్కువే మనకి. ఓకే, ఫైటో ప్లాంక్టాన్స్ ది బయోమాస్ తక్కువే, కాకపోతే అవి కీస్టోన్ స్పీషీస్ ఎందుకంటే అవే ప్రొడ్యూసర్స్ అన్నమాట, అందుకు. అది, అవును తెలుసు 2004ది, బట్ స్టిల్ తెలియాలి కదా. కీస్టోన్ స్పీషీస్ గురించి తెలుసుకోరా ఏంటి దాని గురించి? అది డన్ అన్న, డన్. సో దీంతో మనకి అయిపోయిందన్న, వీఆర్ డన్ విత్ దిస్ చాప్టర్. ఈకో సిస్టమ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్ చాప్టర్ చేస్తాము. దాంతో మనది ఈ గేమ్ చేంజర్ సిరీస్ లో మనం కవర్ చేయాల్సిన టాపిక్స్ అన్ని కవర్ చేస్తాం. ఓకే, అది అన్నమాట. సో మీకు నెక్స్ట్ మీకు ఏం చేయాలన్నది, ఎలాంటి టైప్ ఆఫ్ సెషన్స్ మీరు కావాలనుకుంటున్నారు నా దగ్గర నుంచి, ఎస్పెషల్లీ ఫ్రమ్ మీ. మీరు ఎలాంటి టైప్ ఆఫ్ సెషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీకు ఓన్లీ ఎన్సీఆర్టీ కావాలా, లేదంటే ఓన్లీ క్వశ్చన్ సాల్వింగ్ కావాలా, పీవైక్యూసే కావాలా, లేదు అంటే మీకు
ఎలాంటి టైప్ ఆఫ్ సెషన్స్ కావాలి, ఏ టాపిక్స్ మీరు మళ్ళీ కవర్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే, మనకి ఏం టాపిక్స్ నేను నేను మీకు కవర్ చేస్తే మీకు బాగుంటుంది. వాట్ ఆర్ ద టాపిక్స్ యూ వాంట్ మీ టు కవర్ ఇన్ దిస్ ఛానల్. చాప్టర్స్ కూడా మీరు చెప్పచ్చు కింద కామెంట్ సెక్షన్ లో. విల్ డూ దట్. ఓకే, సో బయోడైవర్సిటీ ఒకటి మిగిలింది దాని తర్వాత అనమాట. ఓకే, సో దట్స్ అబౌట్ ఇట్ నాన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ సెషన్ కలుద్దాం. బై బై, టేక్ కేర్ అండ్ హావ్ ఎ నైస్ డే. బై.